శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆత్మశక్తి అని చెబుతూ ఉంటారు. మరలా ఆత్మశక్తితో పంచభూతాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. పంచభూతాలతో సృష్టి ఏర్పడిందని చెబుతూ ఉంటారు. ఏర్పడిన సృష్టిలో అనేకం దర్శనం అవుతూ ఉంటాయి. మళ్ళీ మనిషిలో ఆత్మశక్తి ఉందని చెబుతూ ఉంటారు. అన్ని ఆత్మస్వరూపములే అని చెబుతూ ఉంటారు. ఇక్కడ మనిషి శరీరంతో ఉన్నాడు, అనేక గుణాలతో ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ తమో గుణం అంటారు, రజోగుణం అంటారు, సత్వగుణం అంటారు, స్థూల శరీరం అంటారు, సూక్ష్మ శరీరం అంటారు, కారణ శరీరం అంటారు. ఇలా అనేక విషయాలు చెబుతారు. మనిషి శరీరము, ఆత్మశక్తి, ఈ పంచభూతాలు, ఈ సమన్వయం ఎంత ఆలోచించినా, ఎంత విన్నా, ఎంత అర్థం చేసుకున్నా సమన్వయం కుదరటం లేదు, అర్థం కావటం లేదు. అనేక సార్లు విన్నాను, మీరు కూడా అనేక శీర్షికలలో రోజూ చెబుతూ ఉంటారు. అయినా నాకు అర్థం కావటం లేదు, మరొకసారి వాటిని వివరముగా తెలియజేయగలరా? ఇదండి వీరి ప్రశ్న. ఇంకా ప్రశ్నలో చాలా భాగం ఉన్నది. అంటే వారికి గందరగోళంగా అనిపించింది, గజిబిజిగా అనిపించింది, అర్థం కానితనంగా అనిపించిన విషయాలు చాలా రాశారు. ప్రశ్నలో మనకు పనికొచ్చేవి మాత్రం చదివాను. ఇప్పుడు ఈ స్థితి, వీరికి కలిగినటువంటి ఈ స్థితి ఏదున్నదో ఇది మనుషులందరికీ ఉంటుంది. చెబుతున్న నాకు కూడా ఉంది. అయితే ఎంతగా ఉందా అంటే ఎంతగా ఉండవలసిన అవసరం లేదు. అర్థమవుతున్న కొద్దిగా అది తగ్గుతూ ఉంటుంది. అక్కడ తెలుసుకోవాల్సిన విషయం అది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే, ఆ అర్థం చేసుకోవలసిన విషయాన్నే జ్ఞానము అన్నారు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ప్రతిరోజు మెలకువ వచ్చింది, మనం అప్పుడు ఏం చేస్తున్నాం? మెలకువ అంటే ఏంటి అసలు? నేను అని నాకు నేను తెలిసాను. మెలకువకు ముందేం జరిగింది? నేను అని నాకు తెలియనటువంటి ఒక స్థితిలో ఉన్నాను. దానికి నిద్ర అని పేరు పెట్టాను. అంటే మన జీవితంలో మనను మనం గమనించుకుంటే మనకి నేను అని తెలియటము అనేటువంటి స్థితి, దాన్ని మెలకువ అన్నాం. ఆ మెలకువ అనే పదాన్ని పక్కన పెట్టేయండి కాసేపు. నేను అని తెలియటము అనేటువంటి స్థితి ఒకటి ఏర్పడుతున్నది, ప్రతిరోజు జరుగుతుంది. అది ఈ ఏర్పడుతున్నటువంటి స్థితి ఎక్కడి నుంచి ఏర్పడుతున్నది? ఈ నేను అని తెలియటము అనే స్థితి నాకు మెలకువ వచ్చింది, తెలిసింది. చక్కగా నిదానంగా అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు ఎన్నిసార్లు సందేహాలు అడిగినా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ వినేటప్పుడు నిదానంగా చక్కగా అర్థం చేసుకోండి. ఇక్కడ శరీర భావాలు, ఈ భావాలు, నేను, ప్రపంచం, సృష్టి అన్ని కాసేపు మర్చిపోండి. ఆ వింటున్నటువంటి పదాలు, వాక్యం మీద దృష్టి పెట్టుకొని ఆ వాక్యంలో వినపడుతున్నటువంటి ఆ పదాలలో, ఆ వాక్యాలలో ఉన్న అర్థాన్ని అనుభవాత్మకంగా పరిశీలిస్తూ దృశ్య రూపంలో దాన్ని గమనిస్తూ తెలుసుకోండి. జస్ట్ దాన్ని అర్థం చేసుకోండి, అంటే అనుభవించండి అని. నాకు దృశ్య రూపంలో కనపడతలేదండి అని మళ్ళీ ప్రశ్న లేదు, అర్థం చేసుకోండి అనేది. అసలు మనకు మెలకువ అనేది ఒకటి ప్రతిరోజు వస్తుందండి. ఆ మెలకువ అనేది తీసి పక్కన పెట్టేయండి. ఆ పదం అది ఊరికి నేను మేల్కొన్నానని కాదు, నేను అని నాకు తెలుస్తున్నది. మెలకువ అంటే ఏంటి? నేను అని నాకు తెలియటం. ఆ నేను అని నాకు తెలుస్తున్న స్థితి ఏమైంది? ఈ శరీరమే నేనుగా అనిపించింది. శరీరం ఉన్నది నిజమే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇంకొంచెం లోతుకెళ్ళి పరిశీలిస్తే, ఇంకొంచెం పరిశీలనగా పరిశీలిస్తే, ఇంకొంచెం సున్నితంగా కొద్దిగా ఒక్కడుగు వెనక్కి పరిశీలిస్తే, అంటే నేను ఈ శరీరం అనడానికి ముందు వెనక్కి పరిశీలిస్తే మెలకువ అనేది లోపల ఎక్కడో వచ్చింది. అది శరీరాన్ని తాకింది. మీరు గమనించుకు చూస్తే తప్పిది అర్థం కాదు. దీన్ని స్లోగా మీరు గమనించుకొని కావాలంటే మళ్ళీ మెలకువలు, మళ్ళీ నిద్రలో మళ్ళీ మెలకువలు, అలా గమనించుకోండి. లేదు ఇప్పుడు అర్థమైతే ఓకే.
ఇప్పుడు కూడా పరిశీలనగా చూడండి, ముందు లోపల ఎక్కడో మెలకు వచ్చింది. అలా వచ్చినప్పుడు మీరు గమనించి చూడండి, శరీరంతో లోపల మెలకు వచ్చింది, కానీ మనం నిద్రపోతానే ఉంటాం, శరీరం పడుకోనే ఉంటుంది, మెలకు వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఇంకా కళ్ళు విప్పలేదు, శరీరం కదపలేదు, మంచం మీదే ఉన్నాం, దిగలేదు. కానీ లోపల నేను మేలుకొన్నాను, నేను అనే భావం తెలిసింది. నాకు లోపల తెలిసింది నేను అనేటువంటి భావం తెలియబడింది. ఆ నేను అనే భావం శరీరం అంతా వ్యాపించడానికి కొద్ది సమయం తీసుకుంది. అప్పుడు పూర్తి మెలకువ అది, ఈ శరీరము నేను అని అనిపించింది. దానికి ముందు శరీరము లోపలెక్కడో మెలకువ వచ్చింది. అంటే నేనున్న భావన స్పృహ కలిగింది. ఇంతవరకు పర్ఫెక్ట్. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళ్దాం, ముందుకు కాదు, మెలకువ నుంచి ముందుకు కాదు, మెలకువ నుంచి వెనక్కి. ఈ శరీరము నేనన్న సంపూర్ణ మెలకువ నుంచి వెనక్కి వెళ్తే శరీరము మేలుకోక ముందు లోపల అనుభవంగా నేను అని తెలిసింది. అయితే మనం దాన్ని పరిశీలనాత్మకంగా గమనించలేదంటే, ఆ లోపల తెలిసింది ఎక్కడ అంటే మనసు మేలుకున్నది. అందుకని శరీరం ఇంకా బద్ధకంగా ఉంది, శరీరం ఇంకా లేవలేదు, శరీరం ఇంకా కళ్ళు మూసుకొని ఉంది, శరీరం ఇంకా కదలటం లేదు, కానీ లోపల మెలకువ ఉంది. ఒక్కొక్కసారి ఆ లోపల మెలకువ అంటే మనస్సు మేలుకున్నది అనేటువంటి స్థితి స్వప్నావస్థగా కింద వెళ్ళిపోతా కూడా ఉంటుంది. అనేక ఊహలు అలా సాగిపోతూ ఉంటాయి, కానీ మనం శరీరంతో మంచం మీద పడుకొనే ఉంటాం, నిద్రపోయామా మేలుకొని ఉన్నామా కూడా తెలియని సగము సగము స్థితిలో ఉంటుంది. అది అలాంటి అనుభవం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంకొంచెం అది శరీరాన్ని తాకి అలాగే ఉండిపోయి మళ్ళీ లోపలే ఉండిపోయి శరీరాన్ని అతి కొద్దిగా తాకినప్పుడు శరీరపు బాహ్యస్పృహ లోపల అంతరంగంలో సాగుతున్నది ఒకేసారి ఏకకాలంలో తెలుస్తూ ఉంటాయి. అది అలా మళ్ళీ సంపూర్ణంగా అలా స్వప్నావస్థగా సాగొచ్చు, రెండవస్థలు తెలుస్తూ సాగొచ్చు. అలా సాగుతూ సంపూర్ణంగా శరీరాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఈ శరీరము నేను అనేటువంటి సంపూర్ణ భావన కలుగుతుంది. అంటే అక్కడి నుంచి ఇంకా మనకు పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఈ శరీరము నేను అనగానే అది మనకు కనపడుతుంది, వినపడుతుంది, ప్రామాణికంగా అన్నీ ఉన్నాయి. ఈ శరీరము నేను అనేటువంటి దానికి స్థూలత్వం ఉంది, కదలిక ఉంది. అది పట్టుకోనిక ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం, ఇది నేనే అనుకోని. ఓకే, అలా తప్పు కూడా ఏం కాదు, అది నేనే, అందులో అనుమానం ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు దీని నుంచి కొంచెం వెనక్కే వెళదాం. మళ్ళీ ఎప్పుడు మనలోకి మనం ప్రయాణిస్తేనే ఆత్మజ్ఞాన సత్యం అర్థమవుతుంది. నేనెవరినో, నా సంపూర్ణత ఏంటో అర్థమవుతుంది. నా నుంచి అంటే నా నుంచి బయటకు వెళ్ళటం అంటే ఈ శరీరము ద్వారా శరీరముతో బయటకు వెళ్ళటం అంటే శారీరక అవసరాలు తీర్చుకుంటాను, కోరికలు తీర్చుకుంటాను, ప్రపంచంలో తిరుగుతాను అంతే. ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి, ఎప్పుడు ప్రాపంచిక అనుభవాలు తెలుస్తాయి. ఏదైనా తెలియటము అనేది అనుభవంగా ఉంటుంది. ప్రాపంచిక అనుభవాలు తెలుస్తాయి, ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి, ఆ తెలిసినవన్నీ మనసుగా ఉంటాయి. నా నుంచి నేను నా లోపలికి వెళితే ఇక్కడ కూడా జరిగేది అంతే. బయటకు వెళ్తే ప్రాపంచిక విషయాలు తెలిసినాయి, నా నుంచి నేను లోపలికి వెళితే అంటే నేను అని శరీర భావన నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే నా గురించి నాకు తెలుస్తుంది. అది తెలియటం కూడా అనుభవమే. నేను నాకు అనుభవం అవుతాను, నా సంపూర్ణత నాకు అనుభవం అవుతుంది. అలా కొంచెం ఇప్పుడు లోపలికి వెళితే లోపల ముందు మెలకు వస్తుందని చెప్పుకున్నాగా, అది మనోమెలకువ. ముందు మనస్సు మేలుకుంది, శరీరం ఇంకా అలా నిద్రపోతూనే ఉంది, బద్ధకంగానే ఉంది, కానీ మనస్సు మేలుకోగానే ఎరుక తెలియటం మొదలైపోయింది. అది స్వప్నలోకంగా సాగొచ్చు, లేదా కొంత శరీరాన్ని తాకి సంపూర్ణంగా శరీరాన్ని తాకని స్థితిలో, వ్యాపించని స్థితిలో శరీర స్పృహ బాహ్యస్పృహ కొంచెం తెలుస్తూనే లోపల అంతర్లీనంగా అన్నీ సాగుతూ ఉన్నట్టు ఉంటాయి. రెండూ తెలుస్తూ ఉంటాయి. మేజర్గా లోపల జరిగేది తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అందుకని ఇది నిజమా వాస్తవమా కాదా అనేటువంటి స్థితిలో మనిషి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే శరీర స్పృహ తెలుస్తూనే మనోస్పృహ తెలుస్తూ ఉంటుంది. అందుకనే మహిమలు మాయలు అద్భుతాలు ఇలా క్రియేట్ చేసుకునేవాళ్ళు ఈ మధ్యస్థ స్థితిలో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. నాకు అనిపించింది, నేను చూశాను, ఇలా
అంటే శరీర స్పృహ తెలుస్తూనే మనోప్రయాణం జరుగుతుంది. శరీరం కదలలేదు. శరీర స్పృహ తెలుస్తుంది, బాహ్య స్పృహ తెలుస్తుంది, కానీ మనోలోకంలో స్వప్నలోకం సాగిపోతుంది శరీర స్పృహ తెలుస్తూనే. అక్కడ గజిబిజి అవుతాడు మనిషి. అసలు తాను ఎక్కడున్నాను, ఏం జరిగింది, ఏదో అతీతమైంది జరిగిపోయింది, ఇంద్రియాతీతమైంది జరిగిపోయింది, ఏదో మహిమ జరిగిపోయింది అనుకుంటా ఉంటారు. లేదా ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది నాకేమైపోతుందని కూడా కంగారు పడవచ్చు, భయపడవచ్చు, రకరకాలు అనుకోవచ్చు. అది భయాలు కావచ్చు, దయ్యాలు కావచ్చు, భూతాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు. ఆ భావన నువ్వు దేనికి ముడిపెట్టుకుంటావు అనేది దేనికైనా ముడిపెట్టుకోవచ్చు. కానీ అటువంటి అవస్థ ఒకటి మన జీవితంలో సాగుతూ ఉంటుంది. ఈ కొంచెం వెనక్కి వెళ్తే ఇప్పుడు లోపల మేలుకున్నది కదా మనసు. అసలు ఈ మనసు అంటే ఈ నేనని తెలియటం, లోపల తెలియటం, ఆ లోపల వచ్చి శరీరాన్ని వ్యాపించి, శరీరం అంతా వ్యాపించి శరీరమే నేనని తెలియటం. అసలు ఈ తెలియటము అనేది ఎక్కడ మొదలైంది, ఎందులో మొదలైంది? అసలు ఈ తెలియటం ఎక్కడ మొదలైంది, ఎందులో మొదలైంది? అంటే ఈ తెలియటం అనే స్థితికి ముందు స్థితికి వెళ్ళాలి. మళ్ళీ ఇవన్నీ మనకు తెలియని స్థితులేం కాదు. మనం చాలా జాగ్రత్తగా చక్కగా పరిశీలించుకోవచ్చు మనని మనం. ఈ తెలియని స్థితి ముందు స్థితి ఏంటి అంటే తెలుస్తున్న నేను అని తెలిసిన స్థితికి ముందు స్థితి ఏంటి అంటే తెలియని స్థితి. దాన్ని నిద్ర అని వదిలేశానండి. ఆ తెలియని స్థితిలో ఉన్నాను నేను. ఆ తెలియని స్థితిలో తెలిసిన స్థితి మేలుకుంటుంది అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవద్దు. శరీరం వద్దు, నిద్ర వద్దు, మెలకు వద్దు, లేవటం వద్దు, తిరగటం వద్దు. జస్ట్ ఆ పదాలను అర్థం చేసుకోండి. నేను అని తెలుస్తున్నటువంటి స్థితి ఎక్కడ ఉదయించింది, ఎక్కడ స్ఫురించింది, ఎక్కడ పుట్టింది అంటే తెలియని స్థితిలో పుట్టింది. ఒక తెలియని స్థితి అది. నాకు అక్కడ ఏం తెలియదు, అసలు ఏమీ తెలియదు. నేను ఉన్నానని తెలియదు, సృష్టి ఉందని తెలియదు, ఏమీ తెలియదు. ఒకటే మాట. ఆ తెలియని స్థితి ఎలా ఉన్నది, తెలియనప్పుడు ఎలా ఉందని ఇలా చెబుతాను, తెలియకుండా ఉందంతే. ఆ తెలియని స్థితిలోంచి తెలిసిన స్థితి పుడుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఆ తెలియని స్థితి అనేదానికి నిద్ర అని పేరు పెట్టాం మనం. తెలిసిన స్థితి అనేదానికి, తెలుస్తున్న స్థితి అనేదానికి మెలకువ అని పేరు పెట్టాం మనం. ఇక ఆ మెలకువలో పర్ఫెక్ట్ గా తెలుస్తున్నది ఈ శరీరము నేను అని. ముందు మెలకువ లోపల వచ్చింది, అది కూడా పరిశీలించుకోవాలి. అంటే మనసు ముందు మేల్కొన్నది, తరువాత శరీరము మేల్కొంటుంది. ఎందుకని మనసు వచ్చి శరీరాన్ని మేలు కొలుపుతున్నది. మనసు శరీరం అంతా వ్యాపించి మేలు కొలుపుతున్నది. మనసు సంపూర్ణంగా శరీరం అంతా వ్యాపించలేదు అనుకోండి, మెలకువ వచ్చి మళ్ళీ మీరు నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందిని లేపితే మెలకువ వచ్చి ఉండి మళ్ళీ అని బద్ధకం వచ్చి మళ్ళీ పడుకుని నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే మనసు సంపూర్ణంగా శరీరమును వ్యాపించి ఎరుక స్థితిని కల్పించలేదు, జాగరూకత స్థితిని కల్పించలేదు. అందువల్ల మళ్ళీ బద్ధకంగా లోపలికి వెళ్ళిపోతారు. అంటే మనసు మళ్ళీ అలా బద్ధకంగా తనలో తాను విలీనం అయిపోతూ ఉంటుంది. దానికి మనం బద్ధకం అని పేరు పెట్టుకున్నాం, అది బద్ధకం కాదు. ఇలాంటివన్నీ అందరిలో జరుగుతూ ఉంటాయి. మనసు సంపూర్ణంగా శరీరాన్ని ఆక్రమించలేదు. దానికి కారణం మనసులో గాఢమైన విషయం ఉండకపోవచ్చు. ఇప్పుడు మనసుకి మనం క్రమశిక్షణ, టైంకి లేవాలి, పద్ధతికి లేవాలి, 4ంటికి లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, గాఢంగా అలవాటు చేసామనుకోండి టప్పని లేసి కూర్చుంటుంది. గాఢతే మనసులో ఉన్నటువంటి ఆలోచన గాఢత, విషయ గాఢత ఎంత ఉందో అంత స్పృహనే, అంత ఎరుకనే శరీరానికి కల్పిస్తుంది. ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం, ఏదో గడ్డి పరకలు ఉన్నాయి, మామూలుగా తొక్కుంటూ వెళ్ళిపోతాం. చిన్న చిన్న ముళ్ళ మండలు ఉన్నాయి, తీసి పక్కన పడేసి వెళ్ళిపోతాం. ఇంకొంచెం దూరం వెళ్తే కొంచెం చిన్న చిన్న గాజు బెంగులు కనపడినాయి, పక్కకి తప్పుకొని వెళ్ళిపోతాం. లేదా ఎవరికన్నా గుచ్చుకుంటే ఎందుకు లేని మంచోళ్ళు అనుకుంటే వాటిని కూడా తీసి పక్కన ఎక్కడో పడేసి ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక పాము కనపడింది, ఎగిరి గంతేస్తాం, పారిపోతాం. ఇప్పుడు గడ్డి పరకల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయాం. అదే మనసు, అదే శరీరం.
ముళ్ళమండల్ని తీసి పక్కన పడేసి వెళ్ళిపోయాం, అదే మనసు అదే శరీరం. గాజు పెంకుల్ని పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోయాం, లేదా శుభ్రం చేసి వెళ్ళిపోయాం, అదే మనసు అదే శరీరం. కానీ అక్కడ పాము కనపడింది, పాము దగ్గరికి వెళ్ళిపోయాం, అది మన వైపు వచ్చేసింది, ఒక్క దూకు పారిపోతాం. ఏదైనా ఒకవేళ దాన్ని చంపే ప్రయత్నం చేసినా విపరీతమైనటువంటి ఎరుకతో జాగ్రత్తతో శరీరం కంపిస్తుంది ఒక్కసారి. అది గడ్డి పరకలకు అంత కంపించలేదు, ముళ్ళ కంపలకు అంత కంపించలేదు, గాజు పెంకులకు అంత కంపించలేదు, కానీ పాముకు అంత కంపించింది. ఒకటే మనసు ఒకటే శరీరం, అంటే విషయ గాఢత. గడ్డి పరకలు మనం చంపని మనకు తెలుసు, ముళ్ళు అసలు మన ఏమి చెయ్యి గుచ్చుకున్న ప్రమాదం లేదని మనమే తీసి పక్కన పడేసాం, చెట్టుని తీసి జాగ్రత్తగా పట్టుకొని పక్కన పడేసాం. గాజు పెంకులు అంతే, అవి కూడా అంతే, జాగ్రత్తగా ఏరు తీసి పక్కన పడేసాం, లేదా పక్కకి తప్పుకొని వెళ్ళిపోయాం. కానీ పాము నేను దాని మీదకి వెళ్ళొచ్చు, అది నా మీదకి కూడా రావచ్చు, అది కూడా జీవి. నేను తప్పించుకున్నా అది నన్ను కాటేసేయచ్చు, అందుకని దానికి దొరకకూడదు, అది కాటేస్తే చచ్చిపోతాను. అంటే అది కూడా ప్రయత్నిస్తుంది. ఇక్కడ ముళ్ళకంపలు ప్రయత్నించవు, గాజు పెంకులు ప్రయత్నించవు, ప్రయత్నం నాదే, నా కథలకి, అవి జడ పదార్థాలు, కానీ అది జీవం, అది కూడా ప్రయత్నిస్తుంది. అందుకని ఆ గాఢతకి తగ్గంత, భయానికి తగ్గంత కంపించి తప్పుకుంటాను, పారిపోతాను, లేదా దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తాను. ఇది గాఢత. ఇంత గాఢమైనటువంటి విషయ విధానం మనసుకు అలవాటు చేసినప్పుడు అది ఏదైనా సరే అది సంపూర్ణంగా మేలుకుంటుంది శరీరం. ఈ గాఢత బాగా ఎక్కువైపోయింది అనుకోండి, అసలు మీకు నిద్ర కూడా పట్టదు. మీకు బాగా తెలుసుకోవాల్సిన విషయం, ఈ గాఢత బాగా ఎక్కువైన విషయాలు తల్ల తిరుగుతున్నాయి అనుకోండి, నిద్ర పట్టదు. అందుకే చాలా మంది నాకు నిద్ర పట్టట్లేదు అంటూ ఉంటారు. గాఢత బాగా ఎక్కువ ఉన్న విషయాలుంటే నిద్ర పట్టదు. అవి భయాలు కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, అత్యాశలు కావచ్చు, ఏదైనా కావచ్చు, గాఢత బాగా ఉన్న విషయాలు, తీవ్రమైన ఆనందం, సంతోషం, ఏదో పార్టీలు చేసుకుంటూ ఉన్నా నిద్ర పట్టదు. గాఢత బాగా ఉన్నది ఏదైనా, మంచైనా చెడైనా, అది భయమైనా బాధ అయినా. అందుకని నిద్ర చాలా మందికి నిద్ర పట్టకపోవటానికి, నిద్రను కోల్పోవటానికి, టపటప నిద్రలోంచి మెలకువలు వచ్చేయటానికి, ఆందోళన చెందటానికి, ఒత్తిళ్ళకి గురవటానికి, డిప్రెషన్లకి, భయాలకు గురవటానికి, ఉలిక్కి పడిపోవటానికి, ఒక భయాలకు లోనైపోయి నాకు ఏదో అయిపోయింది అనుకోవటానికి, అలా నిద్రలోకి వెళ్ళి టక్కన మేలుకుంటూ ఉంటారు, భయం వేస్తుందని. నిద్రలోకి వెళ్ళలేరు. కారణం, గాఢమైన విషయాలు శరీరాన్ని జాగృతం చేసి ఉంచుతున్నాయి. ఏం లేదు, శరీరాన్ని జాగృతం చేసి ఉంచుతున్న గాఢమైన విషయాలు అంతే, అంతకంటే అక్కడ విషయం ఏం లేదు. ఇప్పుడు ఈ గాఢత వలన శరీరం బాగా జాగరూకతలకు వస్తుంది. అలా మనకి మెలకువ వస్తున్నప్పుడు, అంటే లోపల నేను అనే మనో ఎరుక కలిగినప్పుడు, గాఢమైన విషయాలు లేవనుకోండి, బద్ధకంగా కొట్టుకుంటూ ఉంటాం. అదే అసలు విషయం, దానికోసం ఇదంతా చెప్పాను. అయితే చెప్పిన దాంట్లో నిద్ర పట్టకపోవడానికి, నిద్ర మెలకువ రావడానికి కూడా, తీవ్రమైనటువంటి ఎరుకలోకి వచ్చేయటానికి కూడా కారణం గాఢమైన విషయాల సమూహం, విషయాలు, గాఢమైన విషయాలు ఉండటం, అవి ఆలోచన రూపంలో కదలటం. అలా ఉన్నప్పుడు టక్కన మెలకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి 7ంటికి, రోజు 7ంటికి లేచి స్కూల్కి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలనుకోండి, టపటప లేచిపోతాడు పిల్లడు. ఆ తల్లిదండ్రులు వృత్తి వ్యాపార ఉద్యోగాలు, దీనికంతా క్రమశిక్షణ అని ఒక పేరు పెట్టుకున్నారు. కాదు, గాఢత. క్రమశిక్షణ అనే గాఢతని నువ్వు నీ మనసుకు చెప్పుండొచ్చు, అక్కడ అవసరాలు ఉన్నాయి. అవసరాలు లేనప్పుడు ఇంత క్రమశిక్షణగా ఉండదు. లేదు, క్రమశిక్షణ కొంతమంది నేర్చుకోవచ్చు. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు నిద్రలో జీవితాన్ని పాడు చేసేసుకోవటం ఎందుకు, నిరంతరం నిద్రపోవటం అయినా, కావలసినంత నిద్రని శరీరానికి ఇచ్చి, ఇక మిగిలిన సమయాన్ని మనం ఇలా నన్ను నేను తెలుసుకోవటానికి, మంచిగా జీవించడానికి విషయాన్ని కేటాయించుకుందాం, మనం తపస్సులు చేసుకుందాం, తపన పడదాం, మన సంపూర్ణతను తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా తగినంత సమయాలు వాటికి కేటాయించి క్రమశిక్షణ అలవాటు చేయొచ్చు. అప్పుడు కూడా లేచి కూర్చుంటుంది. అంటే అసలు క్రమశిక్షణ అంటేనే అందులో ఒక గాఢత ఉంది. మీరు ఆ విషయం తెలుసుకోవాలి. క్రమశిక్షణ అని మనం అంటున్న దాంట్లోనే ఒక గాఢత ఉంది. గాఢతే క్రమశిక్షణ.
అంటే ఎక్కడెక్కడ ఎంత గాఢత అవసరమో అక్కడక్కడ అంత గాఢతని ఆలోచనకి అందించాం, విషయానికి అందించాం. అదే క్రమశిక్షణ. క్రమమైన శిక్షణ ఇచ్చాం. ఇక్కడిక్కడ ఈ పాయింట్లో గాఢత పెరగాలి కాబట్టి అప్పుడు ఆ టైంకి నిద్ర లేవాలి, ఆ టైంకి కాలకృత్యాలు తెచ్చుకోవాలి, ఆ టైంకి ఈ పని చేసేయాలి, ఆ టైంకి ఈ పని చేయాలి, ఆ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి ఈ పని చేయాలి, అలా నిద్రపోయే వరకు క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటి? పాయింటెడ్గా విషయాలకి గాఢతని అంటించాం, గాఢతని అతికించాం, గాఢతని నేర్పించాం. గాఢత ఎక్కువైనప్పుడు ఎరుకు ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఎవరైనా టప్మని వేసి కూర్చున్నారు అంటే గాఢత ఎక్కువ ఉంది, విషయాలు నిదానంగా బద్ధకంగా డొల్లుతూ లేస్తున్నారంటే గాఢత లేనప్పుడు మనసు కూడా విషయంలో ఉండేదేంటి? విషయం ఎక్కడుంది? మనసులో ఉంది. ఆ విషయంలో గాఢత లేనప్పుడు మనసు కూడా నిదానంగా ఉంటుంది. లేద్దాం లేచేమవుతుంది అంటే అక్కడ విషయాన్ని బట్టి. అదే విషయంలో గాఢత ఉంది. ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి, టైం ఉంది, వెళ్ళి రాసేయాలి ముందు పరీక్షలు అంటే రాత్రి అంతా మేలుకొని చదువుకుంటారు, ఒక 2 గంటలు అంతా పడుకొని మళ్ళీ తప్పన వాళ్ళే లేచిపోతారు. పరీక్ష ఉంది అని గాఢత ఉంది అక్కడ. అలా ప్రతి విషయంలోనూ ఒక గాఢత ఉన్నప్పుడు విషయ గాఢతను బట్టి జాగరూకత పెరుగుతూ ఉంటుంది, జాగరూకత ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఇది మనసులో ఉన్న విషయాన్ని బట్టి మనం లేవటం, మనం మెలకువ స్థితులు ఉంటాయి. ఇది ఎక్కువైపోయినప్పుడు అసలు నిద్రే పట్టదని చెప్పాను. గజిబిజి గందరగోళం ఉంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, భయం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, ఏ విషయమైనా అవ్వచ్చు. గాఢత, విషయ గాఢత. దీన్ని గుర్తుపెట్టుకోండి. వీటిని మనం సరిచేసుకుంటూ వెళ్ళటమే ఆధ్యాత్మికం. గొప్ప గొప్ప విషయాలు ఏదో మాట్లాడుకోవటం కాదు, ఏమి లేవు అక్కడ. మన శరీర స్థితిగతులు తెలుసుకొని, మన శరీర పనితీరు తెలుసుకొని, మనసు పనితీరు తెలుసుకొని, ప్రాణశక్తి యొక్క తీరుతెన్నులు తెలుసుకొని, మొత్తంగా మన సంపూర్ణతను మనం తెలుసుకొని, మన సుఖ దుఃఖాలకి, మనకున్నటువంటి ఇష్టాలకి అయిష్టాలకి, మనం అనుభవిస్తున్న అన్ని స్థితులకు, మంచికి చెడుకు మనమే కారణము. వాటన్నింటినీ మనం సరిచేసుకోవచ్చు. మనం అద్భుతంగా బతకొచ్చు, ఆనందంగా బతకొచ్చు, సంతోషంగా బతకొచ్చు, సుఖంగా బతకొచ్చు, జీవన్ముక్తులుగా బతకొచ్చు అని మనని మనం సంపూర్ణంగా తెలుసుకుని ఆ స్థితికి, జీవన్ముక్త స్థితికి చేర్చుకోవటమే ఈ ఆధ్యాత్మిక జీవితం, ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు యొక్క లక్ష్యము. ఇది మనిషికి కుదిరేది, మనిషిలో ఆల్రెడీ ఉన్నది. కానీ ఆ ఎరుక లేకపోవటం వల్ల, ఆ జాగరూకత లేకపోవటం వల్ల, ఆ వైపు జ్ఞానం సంపాదించుకోకపోవటం వలన శరీరమే నేనన్న పరిమిత భావనలో శరీరంతో కలిసి తాధ్యాత్మ్యత చెంది ఇక మనసని, ప్రాణశక్తి అని లోపల విషయాలు ఏమీ ఆలోచించకపోవటం వలన కేవలం శరీర సుఖాలు, ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ భోగాలకే పరిమితం అవటం వలన అనేక రకాల అస్తవ్యస్తతలకు లోనవుతున్నాం. అలాని శరీరం అబద్ధం కాదు, కానీ శరీరము మాత్రమే నిజం కాదు. నా దుఃఖానికి నేనే కారణం, నా సుఖానికి నేనే కారణం, నా ఆనందానికి నేనే కారణం, నా భయానికి నేనే కారణం. ఎందుకంటే ఆ బయట వ్యక్తులను అనిపించేది శరీర భావంలో, కానీ భావస్వీకరణలో నా మనసుని నేనే తయారు చేసుకుంటున్నాను. కాబట్టి కారణం నేనే అవుతాను. అందుకని ఆ నేనే అవుతానన్న కారణం నాకు తెలియాలంటే నన్ను నేను చదువుకోవాలి, బయటదాన్ని చదువుతున్నా. అందువల్ల నాకు వచ్చేటువంటి అన్ని సమస్యలకి బయట వాళ్ళు కారణం అనుకుంటా, లేదా నాకు దొరికే అన్ని సుఖాలకి, సంతోషాలకి బయట వాళ్ళే కారణం అనుకుంటా. కాదు, అసలు వీటిని స్వీకరించి వీటిని ఇలా భావించుకునేటువంటి ఒక భావ మనస్సు నా దగ్గర ఉంది. నేను కల్పించుకుంటున్న నా సృష్టిది, నా మనస్సుది. అందుకని నా గురించి నాకు తెలిస్తే నేను ఎలా ముందుకెళ్ళొచ్చో తెలుస్తుంది. నా సంపూర్ణత వరకు నేను తెలుసుకుంటూనే ఉండాలి, నన్ను నేను చదువుకుంటూనే ఉండాలి, నన్ను నేను అర్థం చేసుకుంటూనే ఉండాలి, నన్ను నేను గ్రహిస్తూనే ఉండాలి. నా ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి భావము, ప్రతి పనితీరు, శరీరము, మనస్సు, ప్రాణశక్తి నా గూర్చి నాకు సంపూర్ణంగా తెలియాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది మనకి ముందు నుంచి మనం శరీర భావంలో ఉన్నాం కనుక ఎన్నిసార్లు విన్నా, ఎంత చెప్పుకున్నా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతమంది ఎలా చెప్పినా కన్ఫ్యూజన్గా ఉండే మాట నిజం. ఎందుకని అంటే అది కొద్దిగానే అర్థమవుతా ఉంటుంది. కానీ ఎంత అర్థమైందో అంత కన్ఫ్యూజన్ తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అలా ఎప్పటికీ కన్ఫ్యూజన్ ఉంటుంది.
కన్ఫ్యూజన్ మొత్తం పోవడమే జీవన్ముక్త దశ. కాబట్టి కన్ఫ్యూజన్ ఉండటం మనకి ప్రస్తుత పరిస్థితుల్లో సత్యమే. అందుకని నేనేదో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, నేను ఎంత విన్నాను అది మట్టి బుర్ర, నేను సాధన చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు, నేను ఆత్మజ్ఞానాన్ని అవ్వలేకపోతున్నాను, నేను ఆత్మశక్తి ఎరుగుని పొందలేకపోతున్నాను అని ఎవరు తమను తాము తక్కువ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది ఒక చదువు. పసిపిల్లవాడు ఒక ప్రొఫెసర్ అవ్వాలంటే 25-30 ఏళ్ళు చదువుకోవాలి. ఇంకా ప్రొఫెసర్ స్టేజ్ పిహెచ్డీ దాకా వెళ్ళాలంటే 25-30 ఏళ్ళు చదవాలి. అసలు అంత చదువు చేయదో ప్రొఫెసర్ అవుతాడు. వృత్తి వ్యాపార ఉద్యోగాలకి కనీసం 15-20 ఏళ్ళు చదవాలి. ఇంటి ఊరికి చిన్న చిన్న ఉద్యోగాలకు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు. ఇక కాదు తెలుసుకుంటూ ఉంటాను అంటే చచ్చే వరకు చదువునా నువ్వు తెలుసుకోవటం అనేది పూర్తి అవ్వదు. ఈ సృష్టిలో ఉన్న విషయాలు భౌతిక చదువుల్లో ఆవగింజంత కూడా నువ్వు తెలుసుకోలేవు, అంత అనంత సృష్టి ఉంది ఇక్కడ. కాబట్టి ప్రతిదానికి దాని టైం దానికి పడుతుంది. అలాగే ఇది నన్ను నేను చదువుకుంటున్నా. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు కేవలం నా గూర్చిన చదువు. నన్ను నేనే చదువుకుంటాను, నన్ను నేనే తెలుసుకుంటాను, నన్ను నేనే అర్థం చేసుకుంటాను. నా ప్రతి విషయానికి, నా సుఖానికి, దుఃఖానికి, భయానికి, బాధకి, ప్రతి కదలికకి మూలం ఏంటి, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, నాలో జరిగే చర్యలు ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇదంతా నన్ను నేను చదువుకొని తెలుసుకుంటాను. అలా చదువుకొని తెలుసుకునేటువంటి ఈ అంతరంగ చదువు ఏది ఉందో అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు. ఈ చదువుకి మూలం అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తి అని పేరు పెట్టారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, పేర్లు పట్టుకోబాకండి, అర్థం చేసుకోండి. ఆత్మశక్తి అంటే ఏంటి, అసలు అది స్ట్రైట్ గా ఎలా ఉంటది అంటే ఆకాశము అంతే. సర్వవ్యాపకముగా ఉన్న ఆకాశము, ఆ ఆకాశములోనే సృష్టి ఉంది. ప్రస్తుతానికైతే ఇది నిజమే, మన కళ్ళ ముందు కనబడుతుంది అదేగా. మనం మన ఖాళీలోనే తిరుగుతున్నాం, ఆ ఖాళీనే ఆకాశము అన్నారు. శక్తి ఖాళీగా ఉంది, శూన్యములా ఉన్నది. శూన్యము కాదు, మనిషికి శూన్యములా అనిపిస్తున్నది. ఆకాశం అని పేరు పెట్టారు దానికి. సృష్టి అంతా అందులోనే ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ చదువుకు మూలం ఆత్మశక్తి. అందుకని ఆత్మశక్తి అన్నప్పుడు ఆత్మ అని పేరు పెట్టారు, బ్రహ్మము అని పేరు పెట్టారు. అందుకని దానికి సంబంధించిన విషయాలు కనుక ఆత్మ జ్ఞానము అన్నారు, బ్రహ్మ జ్ఞానము అన్నారు. జ్ఞానము అంటే తెలుసుకోవటం అంతే. దాన్ని మనం ఆధ్యాత్మిక చదువు అని చెప్పుకున్నాం. ఆధ్యాత్మికత అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము, నా గూర్చిన నా సంపూర్ణ అధ్యయనము అంతే. నన్ను నేను సంపూర్ణంగా చదువుకుంటున్నా. కానీ విషయపరంగా ఇది ఆత్మశక్తి, ఇది బ్రహ్మము, సర్వవ్యాపకము, అనంతము, ఆకాశ స్వరూపము అనేది సత్యమే. నా సత్యం మనకు తెలియదుగా, మనకు అనుభవం లేదుగా. కాబట్టి ఆ వైపు ప్రయాణించాలి అంటే మనం మన వైపు నుంచి ప్రయాణించాలి. అంటే మన వైపు నుంచి అంటే మనం నేను శరీరం అన్న భావనలో ఉన్నాం, ఆ వైపు నుంచి ప్రయాణించాలి. ఈ శరీరము నేనన్న భావనలో సాగుతున్నటువంటి మనం మన వైపు నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఇందాక చెప్పుకున్న మొట్టమొదటి విషయం, మన మొదలేంటి అంటే పుట్టుక కాదు, తల్లి గర్భంలోంచి పుట్టుక కాదు, అది జీవితానికి. ఇప్పుడు గ్రహించడానికి, చదువుకోవటానికి, అర్థం చేసుకోవటానికి మన మొదలేంటి అంటే రోజు మనకు మొదలుంది. ఆ మొదలే మెలకువ. నేనని నాకు తెలియట, నేనున్నానని నాకు తెలియట, నేను అన్న భావన నేను నాకు ఎరుకలోకి వచ్చుట. ఆ ఎరుక నేను శరీరము అని సంపూర్ణముగా ఆవరించి ఈ శరీరము నేనని ఆగిపోవుట, అదే అహంకారము. అహం అంటే నేను, ఇది, ఇలా, ఎంత ఉన్నాను, ఈ పరిమితి నాది, ఈ శరీరం ఎంత అంతే నేను, అది నా పరిమితి. అక్కడికి ఆగిపోయింది నా మెలుకు. అది దాన్ని బట్టి తిరుగుతున్నా. దాని గురించి ఇందాక మనం చర్చించుకున్నాం. దాని నుంచి వెనక్కి వెళ్తే మనసు మేలుకుంటుందని లోపల విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ తెలియట అనే స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే తెలియని స్థితి నుంచి. ఇది మూల విషయం. ప్రతిరోజు నేను నాకు తెలియటం జరుగుతుంది, నా ఎరుక నాకు రావటం జరుగుతుంది, మళ్ళీ నేను ఎరుకలో లేకుండా పోవటం జరుగుతుంది, నేను నాకు తెలియకుండా పోవటం జరుగుతుంది. అదే రాత్రి నిద్ర. ఈ మధ్యలో కాలం మాత్రమే నేను శరీరాన్ని పట్టుకొని తిరుగుతున్నాను, ఈ శరీరం నేను అనుకుంటూ జీవిస్తున్నాను.
ఈ మధ్యలో నేను ఏం చేసినా శరీరం కోసమే, శరీరంతోనే, శరీరమే నేనన్న సంపూర్ణ సత్యభావన. మళ్ళీ అక్కడ నాకు ఎరుక లేకుండా పోతుంది నిద్ర, దానికి నిద్ర అని పేరు పెట్టాను. మళ్ళీ నాకు ఎరుక వస్తుంది, దానికి మెలకువ అని పేరు పెట్టాను. ఈ మధ్యలో ఎక్కడున్నాను? నిద్రలో ఉన్నానని. నిద్ర అనేది ఒక పేరు, ఆ స్థితికి పెట్టుకున్న పేరు. కానీ ఎక్కడున్నాను అంటే మెలకువలో ఎక్కడెక్కడ ఉన్నానో చూసుకుంటే, మెలకువలో ఎక్కడెక్కడ ఉన్నానో చూసుకుంటే నిద్రలో ఎక్కడున్నానో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మెలకువలో ఏముంది? శరీరం ఉంది. ఈ శరీరమే నేను అనుకొని తిరుగుతున్నాను. ఈ శరీర అవసరాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, వీటితో మొత్తం గడుపుతున్నాను. అదే జీవించడం అంటే శరీరము. శరీరమునకు అసలు నేనన్న భావన కలక్కపోతే, ఈ శరీరము నేనన్న భావన కలక్కపోతే, నేనెవరో నాకు గుర్తు రాకపోతే, నా పేరు గుర్తు రాకపోతే, నా ఊరు గుర్తు రాకపోతే, నా ఇల్లు తెలియకపోతే, నా వాళ్ళని గుర్తించకపోతే, నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి ఎరుక నాకు ఆలోచనల పరంపరగా వరుసగా గుర్తు రాకపోతే, అప్పుడు శరీరము ఒకవేళ మేలుకొని ఉన్న పరిస్థితి ఏంటి? శరీరం ఉంది, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే స్టార్ట్ చెయ్యని వాహనము. వాహనం కొనుక్కున్నాం, ఇంటి ముందు పెట్టాం, ఇంటి ముందు ఉంది. వాహనం ఎప్పుడు కదులుతుంది అంటే మనం వెళ్ళి దాన్ని స్టార్ట్ చేయాలి. దానికి ఒక తాళం ఉంటుంది, ఆ తాళం పెట్టి దాన్ని స్టార్ట్ చేసి దాన్ని నడపవలసిన విధానంలో మనం నడుపుకుంటూ వెళుతున్నప్పుడు వాహనం కదులుతున్నట్టు కనబడుతుంది. వాహనమే మన తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. అందుకే వాహనాన్ని నడిపేది మనం, వాహనం కొనుక్కుంది మనం. చిత్రంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలిసే భావన, వాహనం మన పట్టుకుపోతున్నట్టు ఉంటుంది. ఓ సైకిల్ తొక్కే వ్యక్తి కొంచెం ప్రయత్నం ఉంది కానీ నేను తొక్కుతున్నాను అనుకుంటాడు. మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తికి ఎలా ఉంది? ఇప్పుడు స్టార్ట్ చేసే వరకే తాను, అది తను కూర్చోబెట్టి తీసుకుపోతుంది. అయితే తన బుద్ధిని ఉపయోగించి దాన్ని జస్ట్ యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. కానీ అదే తన మోసుకుపోతుంది. ఒక కారు అలా అనేక మందిని మోసుకుపోతుంది, ఒక బస్సు ఇంకా ఎక్కువ మందిని మోసుకుపోతుంది, ఒక రైలు ఇంకా ఎక్కువ మందిని మోసుకుపోతుంది, విమానం ఏకంగా గాలిలోనే ఎగిరి తీసుకుపోతుంది, ఇక రాకెట్లు ఇతర గ్రహాల మీదుగా తీసుకుపోతున్నాయి. అంటే వాహనం నన్ను నడుపుతూ నన్ను తీసుకుపోతుంది నా గమ్యస్థానాలకు నాకంటే వేగంగా. నేను తయారు చేసుకున్న వాహనమే. అలాగే ఈ శరీరం అనేటువంటి వాహనం కదలాలి అంటే మనసు అనేది దీనికి అన్ని చెప్పాలి. మనసు అనేది వచ్చి దీన్ని స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేయడమే నేను ఈ శరీరము అన్న భావన. ఈ వాహనాన్ని మనసు ఇప్పుడు ఎరుకలోకి తెచ్చింది, నేనన్న ఎరుకను కలిగించింది, వరుసగా అన్ని గుర్తు చేస్తుంది. అందుకని శరీరము నేనని నేను మళ్ళీ నిద్ర వరకు జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎమ్మంటే ఒకటి పరంపరగా గుర్తొచ్చేస్తాయి. గుర్తు చేసుకుంటున్నాను అనేటువంటి సమయం కూడా ఉండదు అక్కడ. అందుకే జీవితం సజావుగా వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ప్రాసెస్ అంతా లోపల చాలా వేగంగా, చాలా స్పీడ్గా ఆలోచనల కదలికలు గుర్తు చేయటమే, గుర్తు చేసుకోవటమే. అందుకే చూడండి, కొన్ని విషయాలు నేను మర్చిపోయానని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడికి అలవాటైపోయిన విషయాలు సహజంగా వెళ్ళిపోతున్నాం. అంటే మనసు లేకపోతే శరీరం అనేటువంటిది పని చెయ్యదు అనేటువంటి ఒక సాక్ష్యం ఉంది అక్కడ. శరీరం ఉంటుంది కానీ అది పని చేయాలంటే మనసు దానికి అన్ని చెప్పాలి. అంటే శరీరం అనే వాహనాన్ని నడిపే యజమాని మనసు ప్రస్తుతానికి. మళ్ళీ మనసు ఎలా తయారైందంటే మళ్ళీ మనం శరీరంతో ప్రాపంచిక విషయాలు గ్రహించిందే మనసుగా తయారైంది. ప్రస్తుతానికి ముందు ఈ శరీరాన్ని నడిపే యజమాని ఇప్పుడు మధ్యలో ఉన్నాం కాబట్టి తెలుసుకుంటూ వెళుతున్నాం కాబట్టి ప్రస్తుతానికి శరీరాన్ని నడిపేది మనసు. కాబట్టి నాకు మనసు తెలుసు, శరీరం తెలుసు. ఓకే, అసలు మనిషి శరీరం కదలాలి, మనసు కదలాలి అంటే మనిషి బ్రతికుండాలి. అలా బ్రతికుండాలంటే మనిషిలో ఏముండాలి? ప్రాణశక్తి ఉండాలి అన్నారు. అంటే ఒక శక్తి ఏదో ఉంటుంది, దానికి ప్రాణము అని పేరు పెట్టారు. మనిషి చనిపోతున్నాడు, చనిపోయిన మనుషులు పుడుతున్నారు. పుట్టినాక మాతృగర్భంలో పిండ రూపంలో నుంచి చనిపోవటం మొదలుకొని 100 ఏళ్ళు పూర్తిగా నిండిపోయి వృద్ధాప్యంలో చనిపోవటం వరకు మధ్యలో అన్ని రకాల స్థితులలో, అన్ని రకాల సమయాలలో చనిపోతూనే ఉంటారు. చనిపోవడానికి నిర్దిష్ట కాలం లేదు.
కాబట్టి అది ఎవరు చెప్పలేం. కానీ చనిపోవటం మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. అందుకని బ్రతికి ఉన్నాడు మనిషి అంటే ఏముంది? ఇప్పుడు ప్రాణశక్తి ఉంది, మనసు ఉంది, శరీరం ఉంది. నిదానంగా స్లోగా చక్కగా అర్థం చేసుకోండి. 1కి 10 సార్లు వినండి. ఒక పాఠ్య గ్రంథం చదువుకోవాలి వచ్చేవరకు, అంతే, ఏం లేదు అందులో. ఎందుకని నా కూర్చుని చదువు కదా అది. ఇప్పుడు మనసు ఏమిటి, అసలు అది ఎలా ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది, మనసు యొక్క స్వరూప స్వభావాలు ఏంటి? శరీరం తెలుస్తుంది, శరీరం స్వరూప స్వభావాలు తెలుస్తున్నాయి. ఆహారం తింటున్నాం, ఆకలేస్తుంది, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ కోరికలు తీర్చుకుంటున్నాం, ఇంద్రియ అవసరాలు తీర్చుకుంటున్నాం. శరీరం గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. లోపల శరీర అవయవాల పనితీరు మనకు తెలియదు, అది ఆటోమేటిక్ మిషన్ లాగా పనిచేసుకుంటూ పోతుంది. మరి మనసు ఏంటి? మనసు లేకపోతే శరీరం అసలు నడవదే మెలకువలో. అంటే అసలు మనసు ఎలా తయారైంది అంటే ఎక్కడ పుట్టింది, మనసు పుట్టుకు ఆధారమైంది ఏంటి, ఎలా పుట్టింది, అసలు పుట్టి అది కూడా పెరుగుతూ ఉందా, దానికి కూడా నశింపు ఉందా శరీరం లాగా, ఇవన్నీ పరిశీలిద్దాం. బిడ్డ పుట్టినప్పుడు మనసు లేదు, మాతృగర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు మనసు అనేటువంటిది ఏమి బిడ్డకి లేదు. అసలు శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తితో కూడిన శరీరము బ్రతికి ఉన్న బిడ్డగా చెప్పుకుంటున్నాం. ఆ శరీరమునకు ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు బిడ్డగా ఉన్నప్పుడు ఏముంది? ప్రాణశక్తి, శరీరం మాత్రమే ఉంది. ఈ రెండు కలిసి ఉన్నాయి కనుక శరీరం కదులుతుంది. అంటే ప్రాణశక్తి వలన శరీరం కదులుతుంది. కదులుతున్నది కనుక శారీరక ప్రక్రియలన్నీ చేయగలుగుతున్నది కనుక మలమూత్ర విసర్జన నుంచి, కళ్ళు రెప్పలు కొట్టడం నుంచి, ఊపిరి పీల్చుకోవడం నుంచి, ఇవన్నీ డాక్టర్లు టెస్ట్ చేస్తారు. అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి కనుక బిడ్డ అంతా క్షేమంగా చక్కగా అన్ని అవయవాలతో ఎటువంటి అవలక్షణాలు లేకుండా పుట్టింది. అంటే బిడ్డ బ్రతికి ఉన్నది, చక్కగా పుట్టింది. అంటే ఏముంది? ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. ఈ రెండు కలిసి ఉన్నాయి, అన్ని విడివిడిగా ఉన్నాయి అనుకోబాకండి, కలిసే ఉన్నాయి. ఇప్పుడు ప్రాణశక్తి లేకపోతే బిడ్డ అక్కడే ఉంటది, శరీరం అక్కడే ఉంటది. కానీ బిడ్డ చనిపోయింది అంటాం మనం. చనిపోయి పుట్టొచ్చు, పుట్టి చనిపోవచ్చు. మనిషి అయిందంతే. చనిపోయారు అంటే శరీరం అక్కడ ఉంది, అందుకని ప్రాణశక్తి అని ఇంకో పదం ఉపయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే శరీరం అనేది అక్కడే ఉంది, కానీ చనిపోయింది. బిడ్డ చనిపోయింది అంటే కదలటం లేదు, చైతన్యత లేదు. అందుకనే ప్రాణశక్తి యొక్క లక్షణము చైతన్యత, అది శరీరమును కదుపుతున్నది. కాబట్టి బిడ్డ పుట్టినప్పుడు ప్రాణశక్తి ఉన్నది, దాని లక్షణమైన చైతన్యత శరీరమంతా వ్యాపించి ఉన్నది కనుక శరీరం మొత్తం కదపగలుగుతున్నది, కదులుతున్నది. ఇంద్రియములన్నీ పనిచేస్తున్నాయి, వేటి ప్రకారం అవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి బిడ్డంగా కంటి ద్వారా చూచుట, చెవి ద్వారా వినుట, ముక్కు ద్వారా వాసన చూచుట, నాలుక ద్వారా రుచులు తెలుసుకొనుట, చర్మము ద్వారా స్పర్శలు తెలుసుకొనుట అనేటువంటి క్రియల ద్వారా బిడ్డ విషయములను గ్రహిస్తున్నది. ఇది శరీరం అనేది గ్రహణ యంత్రము. అయితే గ్రహణ యంత్రం పనిచేయాలంటే ప్రాణశక్తి ఉండాలి. ఇప్పుడు గ్రహిస్తున్నది దేని వలన? ప్రాణశక్తి వలన. ప్రాణశక్తి లేకపోతే శరీరానికి గ్రహించే స్థాయి లేదు, అది మరణించింది, పనికిరాంది, కాల్చేయటమే. అది కనుక శరీరములో ఉన్న చైతన్యత, కదలికలకు మూలం ఏంటంటే ప్రాణశక్తి. గ్రహింపుకు మూలం ఏంటి? ఇంద్రియాల గ్రహింపుకు మూలం ఏంటంటే ప్రాణశక్తి. కాబట్టి ఈ గ్రహించబడిన విషయాలన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. అది గ్రహించామంటావా, అనుభవించామంటావా, తిన్నామంటావా, తాగామంటావా, బతికామంటావా, జీవించామంటావా, ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోండి. ఇక్కడ అర్థం అవడానికి విషయం చెప్పుకుంటున్నాం అంతే. మీరు పదాలు పట్టుకోవద్దు, వాక్యాలు పట్టుకోవద్దు, ఆ విషయాన్ని అనుభవం చెందండి. ఇది మన జీవితమేగా, మనమే కాదు. కాబట్టి ప్రాణశక్తిలో శరీరంతో ప్రపంచం నుండి అనుభవించిన, లేక గ్రహించిన, లేక తెలుసుకున్న విషయాలు ఏమున్నాయో అవన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అంటే గుర్తుగా ఉన్నాయి, జ్ఞాపకంగా ఉన్నాయి. ఎందుకని మళ్ళీ ఈ శరీరం కదలాలిగా, మళ్ళీ ఈ శరీరం ఇక్కడ జీవించాలిగా. అలా జీవించాలి అంటే ఈ ప్రపంచంలోని విషయాలన్నీ గుర్తుండకపోతే జీవితం ముందుకు నడవడం కష్టమైపోద్ది. ప్రతిరోజు కొత్తగా జీవించడం కుదరదు ఇక్కడ. అందుకని పాత విషయాలు గుర్తుండిపోయి కొత్త విషయాలు మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ జరిగేది ఇంతే.
అందుకని ఆ గుర్తు ఉన్న ప్రదేశం ఏదుందో ప్రాణశక్తిలో ఆ ప్రదేశము పేరు మనస్సు. అంటే శరీరము, ప్రపంచము, ప్రాపంచిక విషయాలు, శరీరము, ఇంద్రియ అనుభవాలు, ప్రాణశక్తి ద్వారా కదిలిన కదలికలన్నీ ప్రాణశక్తిలోనే ముద్రింపబడినాయి. అంటే ఇప్పుడు ఏముంది మనసులో? శరీరంతో ఇంద్రియాలతో అనుభవిస్తున్నప్పుడు ప్రాపంచిక విషయాలు, ఆ అనుభవం ఎలా ఉంటుందో ఉంది, ఆ విషయాలు ఎలా ఉంటాయో ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే విధములుగా అన్ని లోపల ఉన్నాయి. వాటిని ఆ లోపలున్న వాటిలోంచి మళ్ళీ తిరిగి ఆలోచనలుగా పుడతా ఉంటాయి. ఇప్పుడు తిరిగి ఆలోచనలు వచ్చేది ఆ లోపలున్న మనసులోంచే. మనకి చిన్నప్పుడు చాక్లెట్, బిస్కెట్ తప్ప ప్రపంచంలో విషయాలన్నీ తెలియదు. ఎందుకంటే అప్పటికి మనం తెలుసుకుంది అదే. అప్పటి నుంచి తెలుసుకుంటూ ఇప్పటి వరకు ఎన్ని తెలుసుకున్నామో తెలుసుకున్నవి మాత్రమే జ్ఞాపకాలుగా వస్తాయి, భావాలుగా వస్తాయి, భయాలుగా వస్తాయి, దుఃఖాలుగా వస్తాయి, ఆనందాలుగా వస్తాయి, సంతోషాలుగా వస్తాయి, కోరికలుగా వస్తాయి, ఆశలుగా వస్తాయి, అత్యాశలుగా వస్తాయి. చెడుగా అవే, మంచిగా అవే కదిలిస్తాయి. తెలుసుకున్నవి అంతే. అవన్నీ మనసులో ఉన్నాయి. అంటే ఇప్పుడు అసలు మనసు అంటే ఏంటి? మనసు మూలం ఏంటి అంటే ప్రాణశక్తి. మనసుకు మూలము ప్రాణశక్తి. ప్రాణశక్తిలో విషయాలు కలిసి ఉన్నాయి, అది మనసు. అంటే ప్రాణశక్తి ఉంది, గ్రహించినటువంటి విషయాలన్నీ అక్కడ ఉన్నాయి. విషయాలు ఎలా ఉంటాయో అనుభవాలు ఉన్నాయి, విషయాల యొక్క రూపాలు ఉన్నాయి, దృశ్యాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, రుచులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, స్పర్శలు ఉన్నాయి. మొత్తం విషయానుభవం, విషయాలతో కూడిన విషయానుభవం అంతా మనసులో ఉంది. ప్రాణశక్తి ఉంది. అంటే ప్రాణశక్తి ప్లస్ శరీరముతో అనుభవించిన ప్రాపంచిక విషయాల అనుభవము లేదా గ్రహింపు మనసు. మనసు ఇప్పుడు ఏం లేదు, ఈ రెండింటి సంయోగం. కనుక మనసు అనేది శరీరం వైపు వచ్చినప్పుడు మనసుగా ఉంటుంది, మనసు అని పిలువబడుతుంది. ఇదే మనసు శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలను వదిలివేసినప్పుడు, మీరు భావనాత్మకంగా ఇప్పుడు నేను మెలకువలు వదిలివేయలేకపోతున్నాను కదా అని అనుకోబాకండి. వదిలేసి ఖాళీ చేసేస్తే ఊహాత్మకంగా ఊహించండి. అక్కడ అది మొత్తం ఇప్పుడు ఆ ప్రింట్ అయినవన్నీ ఖాళీ చేసేస్తే, తీసేస్తే, అండ్ ఒక ఇంట్లో సామాను పెట్టుకున్నాం, మనం ఒక ఇంట్లోకి అద్దెకెళ్ళాం, ఇంటి నిండా మన సామాను పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి మారుతూ ఇంట్లో సామాన్ అంతా తీసేసాం, ఇంకో ఇంట్లోకి వెళ్తున్నాం. అప్పుడు ఇల్లు ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. అలా మనసులో విషయాలన్నీ తీసేస్తే మనసు ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ ఏంటి? మిగిలిన్నది ఏంటి? అక్కడ ప్రాణశక్తి. ప్రాణశక్తిలోనే ఇవన్నీ పడినాయి. అదే రాత్రి నిద్రాస్థితిలో ఏం జరుగుతుందంటే మనసు తాను తనలో, అంటే ఈ ప్రాణశక్తిలో ఉన్న విషయాలన్నింటినీ మనసు ఎగిసిపడేలా మెలకువలో చేస్తుంది. ఆలోచన రూపంలో ఎగిసిపడి నీకు ఏది అవసరమో నువ్వేది వాడుకుంటావో చూడని అనేక ఆలోచనలు పుట్టిస్తుంది. మనం కదలికల్లో మన అవసరాలను బట్టి మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, భావాలు వస్తూ ఉంటాయి. అందులో అన్నింటినీ గుర్తు చేస్తుంది. అది మనకి ఏది ఇష్టమో, మనకి ఏది అయిష్టమో, మనకి ఏది భయమో, మనకి ఏది దుఃఖమో, మనకి ఏది అవసరమో, ఏది కాదో దానికి తెలీదు. ఎందుకని నువ్వు అన్ని లోపలేసేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇన్నిట్లో నీకు ఏది అవసరమో నాకు తెలియదు, నీకు అన్ని గుర్తు చేస్తున్నాను నేనంతే. అందుకని అకారణంగా భయాలు గుర్తొచ్చి భయపడిపోతున్నాం కాదు, అది గుర్తు చేసింది, భయపడక్కర్లేదు. ఇప్పుడు మనం భయపడాల్సిన పరిస్థితులు లేము, కానీ అకారణంగా గుర్తు వస్తూ ఉంటాయి. ఎందుకని? అసలు అందులో అవి భయాలని, అవి దుఃఖాలని, అవి కష్టాలని, అవి అబద్ధాలని, అవి అసత్యాలని, అవి ఇష్టాలని, అవి కష్టాలని దానికి తెలీదు. అవి కేవలం లోపల ఉన్న సరుకు, నువ్వు తెచ్చి లోపల వేసుకున్నావు. నువ్వు బ్రతకాలంటే నీకు ఇవన్నీ గుర్తు చేయాలి, అంతే. దాని పని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ గుర్తు చేయడమే ఆలోచనలు రావడం. ఇప్పుడు ఏమైంది? ఆలోచనలు రావడం అనే ప్రాసెస్ని మనసు ఆపేసింది. అంటే మనసు మనసుగా ఉండలేదు, ఇప్పుడు ప్రాణశక్తిగా మారిపోయింది. అలా ప్రాణశక్తిగా మనసు మారిపోవటం ఎందుకని? అది ప్రాణశక్తి కూడా కదా, ప్రాణశక్తిలోనే కదా ఈ మనసులో విషయాలన్నీ ఉంది. అది ప్రాణశక్తిగా మారిపోయినప్పుడు నిద్రలోకి వెళ్తున్నాం మనం. అది మనసుగా మళ్ళీ వచ్చినప్పుడు, సంపూర్ణంగా అది మనసుగా వచ్చినప్పుడు మెలకువలోకి వస్తున్నాం మనం.
అంటే మనసు ప్రాణశక్తి అయినప్పుడు నిద్రలోకి వెళ్తున్నాం, ప్రాణశక్తి మనసు అయినప్పుడు మెలకువలోకి వస్తున్నాం. ప్రాణశక్తి మనసు అయినప్పుడు మెలకువలోకి రావడం అంటే ఏంటి? ఆ విషయాలు, శరీరపరమైన విషయాలను పట్టుకొని శరీరంతో ప్రపంచంలో తిరుగుతున్నాం. ఇంతే, చాలా సింపుల్. ఇక్కడ ఏమైనా మళ్ళీ అర్థం కాకపోతే మాట్లాడుకుందాం, ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా. ఇంతకంటే ఎక్కువ విశ్లేషణ ఇక్కడ చేయట్లేదు. దీన్ని జస్ట్ మనసు ప్రాణశక్తి కలిసే ఉన్నాయి. ప్రాణశక్తిలో మనసు తయారైంది. మనసు ఎక్కడ పుట్టిందంటే ప్రాణశక్తిలో పుట్టింది. విషయాల సమూహం. మనసు ఎక్కడ అంతమైపోతుందంటే ప్రాణశక్తిలోనే అంతమైపోతుంది. ఇప్పుడు తాను ప్రాణశక్తిగా మారిపోతుంది, విషయాలను వదిలేస్తుంది. అప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాం. ఎందుకని? విషయాలన్నీ మనసుకి, శరీరానికి సంబంధించినవి, ప్రపంచానికి సంబంధించినవి. ఎప్పుడైతే విషయాలు వదిలేసి ప్రాణశక్తిగా ఉండిపోయిందో, మనసు నుంచి ప్రాణశక్తి అయిపోయిందో, అప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. అందుకని మనకి ప్రపంచము లేదు, శరీరము లేదు, మనసు, ఆలోచనలు, కోరికలు, స్పృహ, ఎరుక ఏమీ లేదు. అసలు నాకేమీ తెలీదు అన్న స్థితికి వెళ్ళిపోయాం. నిద్రాస్థితి అది. మళ్ళీ అందులోంచి ప్రాణశక్తి మనసుగా మారుతుంది. అందుకే లోపల మెలకువ వస్తుంది అని చెప్పాను. మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు మెలకువ ఎక్కడ వస్తుందంటే ముందు లోపల వస్తుంది. ఆ లోపల వచ్చినటువంటి మెలకువ శరీరాన్ని తాకి ఇంక అక్కడ ఏమీ లేదు. ఎంత చూసుకుని శరీరమే కనపడుతుంది. నేను అంటే నాకు అనుభవంగా. కాబట్టి శరీరం అంతా వ్యాపించి శరీరమే నేనని పాత విషయాలు మళ్ళీ జ్ఞాపకాలుగా, ఆలోచనలుగా గుర్తు చేసుకుంటూ ప్రపంచంలో తిరుగుతుంది. అదే జీవించటం. ఇంతే. ఎందుకంటే జీవించడం అనే దానికి ఇంకేం లేదు మనకి. అది చెడా మంచి వేరే విషయం. ఇది జీవించటం, ఇది జీవితం. ఇలా రోజు మనసు ప్రాణశక్తి అవుతుంది. ఎందుకని? మనసులో ప్రాణశక్తి ఉంది. అసలు మనసుకి బేసు, మూలము, పునాది ప్రాణశక్తి. అందులో ప్రాపంచిక శరీరపరమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రాపంచిక శరీరపరమైన విషయాల వైపు వచ్చినప్పుడు అది మనసయ్యి శరీరాన్ని, ప్రపంచాన్ని పట్టుకొని తిరుగుతుంది. ఎందుకని? విషయాలు అవే కనుక. కానీ అది ప్రాణశక్తి కూడా కనుక విషయాలను వదిలేసి ప్రాణశక్తి అయిపోతుంది. తిరిగి నేను ప్రాణశక్తి నన్ను ఎరుక దానికి వస్తుంది, వెళ్ళి ప్రాణశక్తి అయిపోతుంది. అప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. అంటే శరీరం నిద్రపోతుంది, మనసు నిద్రపోతుంది. ఒకవేళ మనసు వెంటనే నిద్రపోకపోతే కాసేపు మనోసంచారం జరిగినాక అది స్వప్నలోకమని పిలిచాం. తర్వాత మళ్ళీ ప్రాణశక్తిగా మారిపోతుంది. ప్రాణశక్తిగా మారినప్పుడు మాత్రం ప్రపంచం లేదు, సృష్టి లేదు, నేను లేను, ఏమీ తెలియదు, లేదు అసలు అది అక్కడ. అంటే ప్రాణశక్తి స్థితి అలా ఉంటుంది. దాన్ని నిర్ధారించుకోండి. ప్రాణశక్తి స్థితి ఎలా ఉంటుందంటే నిద్రాస్థితిలో ఏమీ లేనట్టుగా ఎలా ఉందో అలా ఉంటుంది. అలాంటిది బయట ఏమున్నది? ఇప్పుడు బయటకు రండి. మన సంపూర్ణత మనకు తెలిసిపోయింది. శరీరము, మనస్సు, ప్రాణశక్తి. శరీరము ఎలా ఏర్పడింది? స్త్రీ పురుష కలయికలతో తల్లిదండ్రుల వలన శరీరం ఏర్పడింది. దాంట్లో ప్రాణశక్తి ఉంది. ప్రాణంతో పుట్టాం. ఆల్రెడీ ఉంది. పుట్టేటప్పటికి ప్రాణము, శరీరము రెండు ఉన్నాయి. అందుకని బతికి ఉన్న బిడ్డ పుట్టినది. అక్కడి నుంచి ఇంక మనం బ్రతకటం, శరీరంతో జీవించటం వల్ల మనసు ఏర్పడింది. మనసులో ఏమున్నాయి? ప్రాపంచిక విషయాలు ఉన్నాయి, శరీరపరమైన ఇంద్రియానుభూతులు, మొత్తం జీవించటానికి అవసరమైన జీవించిన విషయాలన్నీ ఉన్నాయి. అవి ప్రపంచానివి కావచ్చు, నావి కావచ్చు, శరీరపరమైనవి. అవి మనసులో ఉన్నాయి. మనసుకు మూలం ఏంటి? ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తిలోనే మనసు తయారైంది. కాబట్టి శరీరం తెలిసింది, మనసు తెలిసింది, ప్రాణశక్తి తెలిసింది. ఇప్పుడు శరీర మనోస్థితులు మనకు అనుభవం, నిత్యం మెలకువ. ప్రాణశక్తి స్థితి అసలు మనకు అనుభవం కాదు. ఆ పేరు మనం ఎత్తట్లేదు, ఎవరో మాట్లాడుకోవట్లేదు దాని గురించి. నిద్రపోయాను, నిద్ర లేచాను, కొత్త పేరు పెట్టుకున్నారు. ఎందుకని? శరీర భావన చేత. శక్తి భావన లేదుగా నీకు. ఇప్పుడు శక్తి భావన ఉంటే ఏం చెప్తారు అక్కడ? ఒకవేళ శక్తి భావన తెలిసిందనుకోండి, ఏం చెబుతారు అప్పుడంటే, నేను శక్తి స్థితిలోకి, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాను. దాన్ని అనంత ఆత్మశక్తి అన్నారు, దాన్ని బ్రహ్మము అన్నారు. నేను శక్తి స్థితిలోకి వెళ్ళాను, ఆత్మశక్తి స్థితిలోకి వెళ్ళాను, బ్రహ్మము అనే స్థితిలోకి వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి మనోస్థితిలోకి వచ్చాను, శరీర స్థితిలోకి వచ్చాను, ప్రపంచంలో తిరుగుతున్నాను. మళ్ళీ ప్రపంచం నుంచి నేను తిరిగి అలిసిపోయి వెనక్కి వచ్చేసి బ్రహ్మములో స్థిరపడిపోయాను, ఆత్మశక్తిలో స్థిరపడిపోయాను, నా ప్రాణశక్తిలో స్థిరపడిపోయాను. అలా చెబుతారు శక్తి తెలిస్తే.
శక్తి తెలియదుగా, అందుకని నిద్రపోయానని చెప్పుకుంటున్నాం మనం. ఎందుకని నిద్రపోయాను, నిద్ర అనే పదం సంపూర్ణ శరీర భావనతో మనిషి ఏర్పరుచుకున్న పదం. శరీరంతో తిరగడం నాకు తెలుస్తుంది కాబట్టి మేము శరీరంతో తిరిగి నిద్రపోయినప్పుడు శరీరంతో తిరగడం నాకు తెలియట్లేదు. శరీరంతో తిరుగుతున్నప్పుడు మనసులో అనేక ఊహలు రావటం కూడా తెలుస్తుంది. నేను చేసిన పనిగా ఇంకా బోల్డ్ ఊహలు వస్తూ ఉంటాయి కాబట్టి మనసు తెలుస్తుంది. అది నిద్రపోయినప్పుడు మనసు తెలియట్లేదు, శరీరం తెలియట్లేదు, అందుకని ఏం తెలియట్లేదు కనుక దానికి నిద్ర అని పేరు పెట్టాను అంతే. కానీ అది ప్రాణశక్తి స్థితి అని గుర్తించడమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. గుర్తించాము. ఇప్పుడు ఇందులో చేయటానికి ఏముంది? ఇంకా ఒకవేళ చేయటానికి ఏమన్నా ఉందనుకోండి, ఏం చేయొచ్చు అంటే శరీరము మనసులు చేయటానికి ఏం లేదు, ఆల్రెడీ జరిగిపోతుంది. మనం జీవించేదే చేయటం. శరీరం తెలుసు, మనసు తెలుసు, జీవించేది అదే. ఇప్పుడు ఆ నిద్రాస్థితిని మెలకువ స్థితిలో తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఏ నిద్రాస్థితిలో, ప్రాణశక్తి స్థితిలో, ఆత్మశక్తి స్థితిలో, బ్రహ్మము అనే స్థితిలో ఉన్నాం అని అనుకున్నాగా. ఆ స్థితి ఎలా ఉంటుంది? ఏమీ తెలియని స్థితి. ఎలా ఉంటుంది? బయట అటువంటి స్థితి ఏమైనా ఉందా అంటే ఆకాశం అలాగే ఉంది. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదంటున్నాం, ఏమీ తెలియదు, ముట్టుకోవడానికి లేదు, పట్టుకోవడానికి లేదు, ఏమీ లేదు. ఇది ఆకాశ స్థితి. అందుకే ఖాళీ అని తిరిగేస్తున్నాం కూడా. అది బయట ఉన్నది. తర్వాత బయటకు వెళ్దాం. అసలు ముందు మన దగ్గర మనం చూసుకుందాం. ఇప్పుడు ఒకవేళ నేను పట్టుకొని ఆ ప్రాణశక్తి స్థితిని, ఇప్పుడు శరీర స్థితిని ఎలా నేను గుర్తించగలిగానో, అనుభవిస్తున్నానో, మనోస్థితిని అంటే మనసులో ఊహలు, కదలికలు, భావాలు ఎలా నేను గమనిస్తున్నానో, అర్థమవుతున్నాయో, తెలుస్తున్నాయో, అంటే మనసును కూడా ఎలా గుర్తించగలుగుతున్నానో, అలా ప్రాణశక్తిని గుర్తించగలనా, అనుభవించగలనా? ఎందుకు అనుభవించలో? నిద్రలో నువ్వు అనుభవిస్తుంది అదే, కానీ అనుభవించలేనని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకనంటే శరీర భావనలో ఉండటం వలన శరీరము వస్తువులు, విషయాలు, మనుషులు, పదార్థములు, దృశ్యములు, శబ్దములు, స్పర్శలు, ఇటువంటి వాసనలు, ఇటువంటి అనుభవములను పదార్థముల ద్వారా, విషయముల ద్వారా, మనుషుల ద్వారా పొందటం వలన ఇక్కడ ప్రాణశక్తులు ఏమీ లేకపోవటం వలన అది అనుభవం కాదనుకుంటున్నావు. కాదు, ఏమీ లేని అనుభవాన్ని అనుభవంగా పొందుతున్నావు. ఇప్పుడు తీపి, పులుపు, కారము, చేదు, వగరు, ఇలా షడ్రుచుల అనుభవాన్ని పొందుతున్నావు. ఏంటి? రుచుల ద్వారా. అప్పుడు షడ్రుచులు లేవు, అసలు 6 లేవు. ఇక్కడ 6 రుచులు లేవు. అప్పుడేంటి? ప్రాణశక్తి అనుభవాన్ని లేదు అన్నది ప్రాణశక్తి అనుభవం. లేదని కూడా తెలుస్తుందిగా నీకు. ఇప్పుడు 6 రుచుల్లో ఏ రుచి లేదని తెలుస్తుందిగా. అలాగే ఏ స్పర్శ లేదు, ఎటువంటి స్పర్శ లేదు. స్పర్శలు ఉన్నవి అని తెలుస్తుంది నీకు. వేడిగా ఉంది, చల్లగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఇలా స్పర్శలు తెలుస్తున్నాయిగా. అలాగే తెలుస్తున్న స్పర్శల్లో ఎన్ని రకాలు తెలుస్తున్నాయో అసలు స్పర్శ అనేదే లేదు అనేది కూడా తెలుస్తుందిగా. లేదు అనేది కూడా తెలియటమేగా. కానీ లేదు అనే దానిని నువ్వు గుర్తించటం లేదు, అది ప్రాబ్లం. అలాగే దృశ్యాలు, అనేక రకాల దృశ్యాలు తెలుస్తున్నాయి కంటితో చూస్తున్నప్పుడు. అనేక రకాలు తెలుస్తున్నాయిగా. తెలుపు, ఎరుపు, నలుపు, పొట్టి, పొడుగు, చెట్టు, చామ, జంతువు, ఇలా అన్నీ తెలుస్తున్నాయిగా. అనేక రకాల దృశ్యాలు. అసలు ఏ దృశ్యము తెలియటం లేదు అనేది కూడా తెలుస్తుందిగా. కానీ తెలియటం లేదు, ఏ దృశ్యము లేదు అన్న స్థితిని నువ్వు తీసుకోవట్లేదు, దానికి బలం ఇవ్వట్లేదు, దాన్ని గుర్తించట్లేదు, అది అనుభవం అనుకోవట్లేదు. ఏదో ఒకటి ఉంటేనే అనుభవం అనుకుంటున్నావు. ఇలా శబ్ద, ఏదో ఒక శబ్దం ఉండాలి. స్పర్శ, ఏదో ఒక స్పర్శ ఉండాలి. రూప, ఏదో ఒక దృశ్యం ఉండాలి. రస, ఏదో ఒక రుచి ఉండాలి. గంధ, ఏదో ఒక వాసన ఉండాలి. ఇది దేనికి ఉండాలి? శరీరానికి ఉండాలి, మనసుకు ఉండాలి. శరీర మనస్సులకు సంబంధించినవి. ఇటువంటి అనుభవాలు ప్రాణశక్తిలో లేవు కనుక నాకు అసలు అనుభవమే లేదనుకుంటున్నా. నేను ఎటువంటి అనుభవం నాకు లేదు అని నాకు నేనే చెప్పుకుంటున్నా. ప్రాణశక్తిలో ఇటువంటి అనుభవాలు లేవు, అది నిద్రాస్థితిలా ఉంది కాబట్టి నేనేమీ లేవు అనుకుంటున్నాను అంతే. అసలు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇవేమీ లేకుండా, ఏ అనుభవం లేకుండా లేదు అన్న స్థితిలో ఉండలేవా? ఉండగలవా? ప్రాక్టీస్ చేయండి అంతే. ఉండలేను అంటే ఉండలేనని చెప్పేది శరీరం.
ఉండలేనని చెప్పేది మనసు. ఎందుకని శరీర మనస్సులకు విషయాలే ఆధారాలు. శరీర మనస్సులకు ఆధారత విషయాలు లేకుండా ఉండలేవు. కానీ ప్రాణశక్తికి తానకు తానే ఆధారం. విషయాలన్నింటికి కూడా ప్రాణశక్తి ఆధారం. ప్రాణశక్తి సర్వాధారం. దానికి ఇంకో దాంతో నిమిత్తం లేదు, పని లేదు. ఇంకోటి ఉంటే తప్ప నేను నిలబడను అనేది లేదు. ఇప్పుడు శరీరం ఆహారం ఉంటే తప్ప నిలబడదు, గాలి ఉంటే తప్ప నిలబడదు, నీరు ఉంటే తప్ప నిలబడదు, దాని అవసరాలన్నీ తీరితే తప్ప నిలబడదు. అలాగే మనసులకి విషయాలు ఉంటే తప్ప మనసు నిలబడదు. విషయాలను ఖాళీ చేస్తే మనసు లేదు, అంతం. అప్పుడేమైంది? ప్రాణశక్తి మిగిలిపోయింది. కానీ ప్రాణశక్తికి అంతము లేదు, అది విషయాధారం కాదు. అందుకని నువ్వు ఏమీ లేకుండా ఉండలేవా మెలకువలో? ఏమి చేయకుండా కూర్చో, ఏమి ఆలోచించకుండా కూర్చో. ఏమి చేయకుండా కూర్చోవటం అంటే శరీరాన్ని కదపకుండా కూర్చోవటం, అంటే విషయాల వైపు శరీరం పరుగులు తీయకుండా. ఏమి ఆలోచించకుండా కూర్చోవటం అంటే ఆలోచనలనే ఆపేయటం, మనసును ఖాళీ చేసేయటం. అయితే అది కష్టంగా ఉండొచ్చు, ఎందుకని శరీరము నేను అనుకుని నువ్వు వెళ్తున్నావు కనుక. కానీ ఖాళీ కూడా అనుభవమేగా. ఇప్పటి నుంచి ఖాళీని కూడా అనుభవంగా తీసుకోండి. ఇప్పుడు ఒక దృశ్యాన్ని చూసావు, కాసేపు దృశ్యాన్ని చూసావు, తర్వాత దృశ్యాలు వదిలేస్తావు. ఇప్పుడు సినిమా చూసావు, అయిపోయింది, వచ్చేసావు. ఇప్పుడు సినిమా ధ్యాస లేదు, ఇంకా ప్రత్యేకంగా దేన్ని చూస్తున్నానన్న ధ్యాస లేదు, చూడాలన్న ధ్యాస లేదు. అప్పుడు కన్ను దృష్టిని తీసుకోవట్లేదు, విరామంలోనే ఉంది. అలా చెవులు కొన్ని శబ్దాలు విన్నాక విరామంలోకి వచ్చేస్తాయి, మళ్ళీ పరిగెడతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పరిగెడతాయి. కానీ విరామాలు మనం గుర్తించట్లేదు. రెండు ఆలోచనల మధ్య విరామం, రెండు పనుల మధ్య విరామం, రెండు విషయాల మధ్య విరామం, రెండు అనుభవాల మధ్య విరామం, అన్నింటి మధ్య విరామం ఒకటి ఉంది, విశ్రాంతి ఒకటి ఉంది. సినిమాలో కూడా మధ్యలో విశ్రాంతి వేస్తాడు, సినిమా ఆపేసి. అలాంటి ఒక విశ్రాంతి స్థితి మన జీవితంలో మెలకువలో ఎప్పుడు సాగుతూనే ఉంది. నడిచి అలసిపోయాం అనుకోండి, కాళ్ళకు విశ్రాంతి ఇస్తాం. పనిచేసి శరీరం అలసిపోయింది అనుకోండి, శరీరం మొత్తానికి విశ్రాంతి ఇస్తాం. అలాంటి విశ్రాంతి స్థితి నిద్రాస్థితి. మనసు శరీరాలు అలసిపోయి ప్రాణశక్తి స్థితిలోకి, అంటే మనసు శరీరాలు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ప్రాణశక్తి ఉందంటే, ప్రాణశక్తి అక్కడే ఉంది. అదే పునాది అసలు మనసుకి శరీరానికి. ఇప్పుడు ప్రాణశక్తి స్థితిని నువ్వేదో అద్భుతంగా ఊహించుకోబాక, ఎవరో పుస్తకాల్లో చెప్పినట్టు భావించుకోబాక, అక్కడ ఏదో జరిగిపోద్దని అనుకోబాక. ప్రాణశక్తి స్థితిని ఖాళీగా కూర్చో అంతే, ఆకాశము వలె ఉండంతే. అందుకే ఆకాశం అని ఎందుకు చెప్పారంటే, ఆకాశాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది ఆకాశమే శక్తే. కానీ ఇంకా బాహ్యానికి వెళ్ళలేదు. మనం బాహ్యంలో మనకు ఎలా అర్థమవుతుంది? ముందు మనలో మనకు అర్థమైంది, తర్వాత బాహ్యం ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎందుకనంటే మనలో ప్రాణశక్తిని ఎప్పుడైతే అనుభూతి చెందుతామో, అలా అనుభూతి చెందాలంటే ఖాళీకి కూర్చోవాలి. కదిలితే శరీరం, కదిలితే మనసు. శరీరాన్ని కూర్చోబెట్టగలవు, మనసును కూర్చోబెట్టలేవు. దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. కూర్చోబెట్టచ్చు, అదేం పెద్ద విషయం కాదు, కానీ ప్రాక్టీస్ కావాలి. అంటే నువ్వు ఖాళీని ఆనందించటం నేర్చుకోవాలి, మౌనాన్ని ఆనందించటం నేర్చుకోవాలి, నిశ్శబ్దాన్ని ఆనందించటం నేర్చుకోవాలి, శబ్దాలు చేయకుండా ఉండటం నేర్చుకోవాలి, నిశ్చలతగా ఉండటం నేర్చుకోవాలి, ప్రశాంతతగా ఉండటం నేర్చుకోవాలి. అంటే మెలకువలో ఈ పదాలన్నీ ఉపయోగించుకోవాలి. నిద్రాస్థితిని మెలకువలో మనం అన్వయించుకోవాలంటే ఈ పదాలన్నీ: మౌనము, నిశ్శబ్దము, ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత. ఇవన్నీ అలా నిశ్చలంగా ఉండు, మాట్లాడబాక, కదలబాక, హాయిగా విశ్రాంతిగా ఆనందంగా కూర్చో. అలాగే మనసును కూర్చోబెట్టాలంటే శరీరాన్ని కూర్చోబెట్టినంత తేలిగ్గా మనసును కూర్చోబెట్టలేం. ఎందుకని శరీరం కంటే కొన్ని లక్షల రెట్లు, కోట్ల రెట్లు వేగవంతమైనది మనసు. అది ప్రాణశక్తి స్వరూపం. అందులో విషయాలు కలుస్తున్నాయి కనుక దాన్ని ఆపటానికి కొంచెం టైం పట్టుద్ది, అభ్యాసం కావాలంతే. నువ్వు ఇప్పుడు ఏం సాధన చేయాలంటే మనసును ఆపటం కాదు, శరీరాన్ని కూర్చోబెట్టడం కాదు, ధ్యానము కాదు, తపస్సు కాదు. ఆ పేర్లు కాసేపు పక్కన పెట్టండి, తప్పని నేను అట్లా కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక సామాన్య మానవుడిగా అర్థం చేసుకుందాం. పుస్తక భాష వద్దు, పండిత భాష వద్దు. ఆల్రెడీ పండితులు, జ్ఞానులు చెప్పిన సాధనాపరమైనటువంటి పదోపయోగాలు కాసేపు ఆపేద్దాం. అవన్నీ కరెక్ట్, కానీ కాసేపు ఆపేద్దాం. ఒక సామాన్యుళ్ళ ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఏం సాధన చేయాలి? ప్రాణశక్తి సాధన అంటే నిశ్శబ్దంగా ఉన్నంతసేపు నువ్వు ప్రాణశక్తి సాధన చేస్తానండి.
నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అంటే నువ్వు ప్రాణశక్తి సాధనలో ఉన్నట్టే ఆల్రెడీ. నిశ్శబ్దంగా ఉన్నంతసేపు ప్రాణశక్తి సాధనలో ఉన్నట్టే. ఎవరైనా సరే మౌనంగా ఉన్నంతసేపు ప్రాణశక్తి సాధనలో ఉన్నట్టే. మనసు కదపకుండా ఉన్నంతసేపు ప్రాణశక్తి సాధనలో ఉన్నట్టే. ఇలా మనం ఏదైనా సరే నిశ్చలంగా నిర్మలంగా ఎంతసేపు కూర్చోగల ఎంతసేపు కూర్చో, 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో, రోజు అలా అలవాటు చేసుకో. ఎలా అయినా కూర్చో, ఎలా కూర్చోవాలని అడగకు. 5 నిమిషాలు మౌనంగా ఉండు, రోజు ఒక అరగంట మౌనం పెట్టుకో, రోజు 1 గంట మౌనం పెట్టుకో. ఏ క్రియ చేయబాక, అంటే మొత్తం కాదు, కొద్దిసేపు. అప్పుడు ఎక్కడున్నావు? ప్రాణశక్తిలోనే ఉన్నావు. అప్పుడు మౌనాన్ని అనుభవించెందు, నిశ్శబ్దాన్ని అనుభవించెందు, ప్రశాంతతని అనుభవించెందు. విషయాలు నిరంతరం శబ్దస్పర్శ రూపరస గంధాలతో కూడిన విషయానుభవాలు కాకుండా ఇవి శరీరానుభవాలు, మనోనుభవాలు కాకుండా ఇప్పుడు ప్రాణశక్తి అనుభవాలు తెచ్చుకో. ప్రాణశక్తి అనుభవాలు ఏంటి? మౌనము, నిశ్శబ్దత, ప్రశాంతత, నిశ్చలత, కదలకుండా ఉండటం, దాన్ని ఆస్వాదించటం, అది ప్రాణశక్తి అనుభవం. ఇది ఎంత పెంచుకుంటే నీకు అంత తెలుస్తూ ఉంటుంది అంతే. కానీ నీకు ఇది విరుద్ధమైన విషయం. విషయాలను గ్రహించకుండా నిశ్చలంగా ఉండడం అనేది పూర్తి విరుద్ధమైన విషయం. మాట్లాడకుండా ఉండడం, మౌనం అనేది పూర్తి విరుద్ధమైన విషయం. నిరంతరం ఏదో ఒక శబ్దాలు చేస్తూ ఉండటానికి నిశ్శబ్దంగా ఉండటం అనేది పూర్తి మౌనమైన విషయం, పూర్తి విరుద్ధమైన విషయం. నిరంతరం ఏదో క్రియలు చేస్తూ శరీరంతో మనస్సుతో అన్నింటినీ అనుభవిస్తూ తెలుసుకుంటూ ఉండటానికి పూర్తి విరుద్ధమైన విషయం నిశ్చలంగా ఉండటం. అలాగే నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ మనసుని దేంతో దాంతో నింపేస్తూ ఉండేటువంటి మనిషికి పూర్తి విరుద్ధ విషయం నిర్మలంగా ఉండటం. అంటే ఏమీ లేదు, నిర్మలం, నిశ్చలం, నిరంతరం అలా దాన్ని కొనసాగించుకోవడం. ఎంతసేపు అయితే అంతసేపు ఆ సాధన రోజు చేయాలి. ఒక 1/2 గంట, అరగంట, 10 నిమిషాలు. అంటే నువ్వు ఇప్పుడు ఏకాంతాన్ని ఆనందించు, ఒంటరితనాన్ని ఆనందించు, నీతో నువ్వు ఉండు, నీలో నువ్వు ఉండు. మౌనాన్ని ఆనందించు, నిశ్శబ్దాన్ని ఆనందించు, ప్రశాంతతను ఆనందించు. ముందు అలవాటు చేసుకో, తర్వాత ఆనందిద్దు. కానీ మౌనాన్ని అనుభవంగా మలుచుకో. అంటే అలవాటు చేసుకుంటే అనుభవం అవుతుంది. సిగరెట్ మొదటిసారి తాగాడు అనుకోండి, దగ్గుతాడు, ఆ పొగ పడదు. అయ్యబాబు ఇదేంటి పొగ ఏంటని గొంతంతా నొప్పిగా ఉంటుంది, పొగ పీల్చలేడు. కానీ అలా కొద్దిగా కష్టపడుతూనే అలవాటు చేసుకుంటాడు. ఇక తర్వాత సిగరెట్ని రింగులుగా ముక్కుల్లోంచి వదులుతాడు, నోట్లోంచి వదులుతాడు, రకరకాలు చేస్తాడు. ఇప్పుడు సిగరెట్ తాగకపోతే కొండలేనంటాడు. అన్ని వ్యసనాలు ఇలాగే, శరీరపరమైన మనోపరమైనటువంటి అలవాట్లు అన్నీ ఇలాగే చేసుకున్నాం. స్టార్టింగ్లో కొత్తలో అది మనకి ఏది అలవాటు కాదు, తర్వాత అలవాటు అయిపోయింది బలవంతంగా పదే చేయటం వల్ల. అలాగే మౌనాన్ని, నిశ్శబ్దతని, నిశ్చలతని, ప్రశాంతతని, ఏమీ చేయకుండా ఉండటాన్ని, ఖాళీగా ఉండటాన్ని, శూన్యతను అనుభవంగా మలుచుకో. ముందు అలవాటు చేసుకుంటే తర్వాత అనుభవం అవుద్ది, అనుభవం తర్వాత వ్యసనం అయిపోద్ది. ముందు దాన్ని కొద్దిగా అలవాటు చేసుకో, అలవాటు చేసుకుంటే అనుభవం అవుతుంది. అనుభవం పెంచుకుంటూ వెళ్తే అది వ్యసనం అయిపోద్ది. అలాగే శరీరానికి వ్యసనాలైనా అలాగే మనసుకు వ్యసనాలైనాయి. ఇప్పుడు ప్రాణశక్తిని అనుభవంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాణశక్తి లక్షణాలు నిశ్చలంగా ఉండటం, నిర్మలంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, మౌనంగా ఉండటం, ఇవన్నీ ప్రాణశక్తి లక్షణాలు. అలా ఉండంతే, ఖాళీగా ఉండటం, శూన్యంగా ఉండటం. అలా కావాలి. ఒకవేళ ఏంటంటే నువ్వు ఆకాశాన్ని చూడు, ఆకాశ స్థితిలో ఒకవేళ నీకు ఇవన్నీ ఇలా కుదరటం లేదు, ముందు భావన చేసుకో, ట్రై చేయి. ఏం చేయబాక, నేను ఒక 1/2 గంట మాట్లాడినని మాట్లాడకుండా ఉండంతే. నేను ఒక 1/2 గంట మౌనంగా ఉండాలని రోజు అలా ఒకటి పెట్టుకో. ఇప్పుడు మౌనంలో నీకు నువ్వు చెప్పుకో, నేను ప్రాణశక్తి అనుభవాన్ని పొందుతున్నాను. ప్రాణశక్తి మౌనంగా ఉంటుంది, ఎందుకంటే నా నిద్రాస్థితిలో నేను అలాగే ఉన్నాను. నిద్రాస్థితిని గుర్తు చేసుకో, అలా మౌనంగా ఉండు. నేను ఈ శరీరము, నేను ఈ మనసుని ఎరుకను కూడా తీసుకోబాక. కొత్తలో వస్తూ ఉంటే ఏం పర్వాలేదు, మౌనం అలవాటు చేసుకోమంది. మౌనం అనుభవం అయ్యే వరకు మౌనంలోనే ఉండు. అనుభవం అయింది అనుకోండి, అంటే నేను మౌనంలో ఉన్నానని నాకు నేనే తెలియకపోకుండా పోయి మౌనంలోకి వెళ్ళిపోతాను. నేను మౌనంలో ఉన్నానని కూడా నాకు తెలియదు, అది అనుభవం అవడం. నేను నిశ్చలంగా ఉన్నానని కూడా నాకు తెలియదు, అది అనుభవం అవడం. దాన్ని
ఆధ్యాత్మిక పరిభాషలో, గ్రంథ భాషలో, సాధనా భాషలో జ్ఞానులు మహాత్ములు సమాధి స్థితి అని చెప్పారు. అది ఏ పెద్ద గొప్పగా పొడిసేసి చేయక్కర్లే, నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే వచ్చేది అది. ఎందుకని అది నీలోనే ఉన్నప్పుడు గొప్పతనమే ఉంది, అది నువ్వే అయినప్పుడు గొప్పతనమే ఉంది. అది నీకు మాత్రమే కుదిరేటప్పుడు గొప్పతనమే ఉంది. ప్రతి మనిషికి కుదిరేది అది, నువ్వు చేయట్లేదు అంతే. ఇప్పుడు వంట వండటం ప్రాక్టీస్ చేయని వాళ్ళకి ఎప్పటికీ వంట రాదు, మాకు రాదని చెబుతారు అంతే. అలాగే ఏదో ఒక వాహనం డ్రైవింగ్ చేయడం నేర్చుకునే వాళ్ళు ఎప్పటికీ రాదు. అది ఏది నేర్చుకోకపోయినా, ఏది చేయకపోయినా అది రాదు. అలా ప్రాణశక్తి ఎరుకను పొందటానికి చాలా సింపుల్, ఏమీ లేదు. ఇప్పుడు అర్థం కాదు, ముందు దాన్ని అలవాటు చేసుకో. మౌనంగా ఉండటం అలవాటు చేసుకో, మాట్లాడకుండా ఉండటం అలవాటు చేసుకో, శబ్దస్పర్శ రూపరస గంధములను ఏమీ చూడకుండా ఉండటం అలవాటు చేసుకో. చక్కగా కళ్ళు మూసి కూర్చో, ప్రశాంతంగా కూర్చో, నిశ్చలంగా కూర్చో, నిర్మలంగా కూర్చో, మాట్లాడకుండా కూర్చో, మౌనంగా కూర్చో, శూన్యమైపో. శూన్యమైపోవటం అంటే ఏంటి? నువ్వు నీకు కూడా గుర్తుండని స్థితి వచ్చే వరకు కూర్చో. ఇప్పుడు నేను మౌనంగా కూర్చున్నాను, అరగంట కూర్చున్నానని నీకు తెలుస్తున్నంతసేపు నువ్వు మౌనంగా లేవు. మౌనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేశావు. నువ్వు మౌనంగా కూర్చోవటం అనేది నీకు తెలియకుండా పోద్ది. ఎంత అలవాటు అవుతుంది అంటే, అసలు ఇప్పుడు సిగరెట్లు తాగి ఎంత అలవాటు అయిపోయిందంటే, ప్రాణం పోద్దన్న సిగరెట్లు తాగుతాడు, ప్రాణం పోద్దన్న మందు తాగుతాడు, ప్రాణం పోద్దన్న వ్యభిచారాలు వ్యసనాలు అన్నీ చేస్తూనే ఉంటాడు. ఎన్ని కష్ట నష్టాలకైనా ఓర్చుకుంటాడు కానీ వ్యసనం వదలడు. అలాగే ఇక్కడ మౌనం ఎంత అలవాటు అవ్వాలి, నిశ్శబ్దం ఎంత అలవాటు అవ్వాలి, ప్రశాంతత ఎంత అలవాటు అవ్వాలి, నిశ్చలత ఎంత అలవాటు అవ్వాలి అంటే, నేను అసలు మౌనంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను, ఎంతసేపు ఉన్నాను, అంతసేపు ఉన్నాను అని నీకు తెలీదు. నువ్వు నీకు తెలియకుండా పోతావు. మౌనంగా ఉన్నానని కూడా నీకు తెలియదు, మౌన సాధన చేస్తున్నానని కూడా నీకు తెలియని స్థితి ఒకటి వస్తుంది. మళ్ళీ అందులోంచి మెలకు వస్తుంది. అప్పుడు ఓహో నేను మౌనంలోకి వెళ్ళాను. మౌనం పాటిస్తున్నానని తెలిసినంతసేపు నువ్వు మౌనాన్ని అలవాటు చేసుకుంటున్నావు, అనుభవం పొందలేదు. మౌనం అనుభవం అయింది అంటే అర్థం ఏంటి అంటే, మౌనంగా ఉన్నానని నాకు తెలియకుండా పోయింది, అప్పుడు అనుభవం అయినట్టు. మౌనం అనుభవం అయినట్టు, ప్రశాంతత అనుభవం అయినట్టు, నిశ్చలత అనుభవం అయినట్టు. అంటే నాకు తెలుస్తున్నది అంటే అది మనసు శరీరాలకే తెలుస్తుంది. నాకు తెలియకుండా పోయిందంటే అది ప్రాణశక్తి అనుభవం అయింది. అందుకే నిద్రాస్థితిలో నాకేమీ తెలియదు, దాన్ని మెలకువ స్థితిలో తెచ్చుకో అన్నాడు. ఇప్పుడు నిద్రాస్థితి నుంచి మెలకువ ఎలా వస్తుందో, నువ్వు సాధనా స్థితిలో ఏమీ తెలియకుండా ఉండడానికి, నిశ్చలత్వానికి, మౌనానికి, ఖాళీకి, శూన్యానికి, ప్రశాంతతకి నువ్వు ప్రయత్నించుకుంటూ అలవాటు పడి తెలియకుండా పోయినా, నిద్రాస్థితిలోంచి మెలకు వచ్చినట్టు ఈ స్థితిలోంచి ఆటోమేటిక్గా మళ్ళీ అదే మెలకు వస్తుంది. మెలకు వచ్చినాక తెలుస్తుంది. ఇప్పుడు నిద్రలోంచి మెలకు వచ్చిన వాడు నేను హాయిగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను, బాగా నిద్రపోయాను ఎలా చెబుతారో, సాధనలో మౌనంలో ఉన్నవాళ్ళు, నిశ్శబ్దంగా ఉన్నవాళ్ళు, ప్రశాంతంగా ఉన్నవాళ్ళు, నిశ్చలంగా ఉన్నవాళ్ళు, నిర్మలంగా ఉన్నవాళ్ళు ప్రాణశక్తి స్థితి అనుభవాన్ని పొంది అందులోంచి మెలకు వచ్చినాక నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను, అసలు నాకు ఏమీ తెలియదు అనే అనుభవాన్ని పొందుతాడు. ఆ ఏమీ తెలియదండి ఏంటి? శరీరానికి తెలిసినవేమీ తెలియదు, మనసు తెలుసుకుంటున్నవేమీ తెలియదు, కానీ తెలుసో ఏంటది? సచ్చిదానందము, హాయిగా ఉంది, ఆనందంగా ఉందంటే ఇంకేం లేదు అక్కడ. అదే ప్రాణశక్తి స్థితి, అదే అనంతము, సర్వవ్యాపకము, ఉన్నదంతా అదే. అది అనుభవం అవ్వాలి. అనుభవం అవ్వాలంటే ముందేం చేయాలి? అలవాటు చేయాలి. అలవాటు విపరీతం అయిపోతే వ్యసనం అయిపోద్ది, వ్యసనం అనుభవానికి దారితీస్తుంది. అంటే ప్రాణశక్తి వైపు ప్రయాణం, ఆధ్యాత్మిక సాధన ఇలా ఉంటుంది. కొద్దిగా చేసుకుంటే మీకే అనుభవం అవుతుంది. మెలకువలో నిద్రాస్థితిని అనుభూతి చెందే ప్రయత్నం అంతే. దానికి ఏం చేయాలి? ఏమి చేయొద్దు, మౌనంగా ఉండడం. ఏదో ఒకటి చేస్తే అది శరీరం, ఏదో ఒకటి చేస్తే అది మనసు, ఏదో ఒకటి ఊహిస్తే అది మనసు, ఏదో ఒకటి క్రియ జరుగుతుంటే శరీర మనస్సులు. ఏమీ చేయకుండా ఉండటం ప్రాక్టీస్ చేసుకో. మౌనం పెట్టుకో, నిశ్శబ్దంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. అరగంటో గంటో నీ ఇష్టం, రోజులో ఎలా కుదిరితే అలా. బలవంతంగా ఏది చేయొద్దు. అలానే శరీర మనస్సులు ఉన్నాయి కనుక శరీరం బ్రతుకున్నంత వరకు శారీరక అవసరాలు తీర్చుకుంటూనే ఉండాలి. ఇలా వెళుతూ ఉంటే అప్పుడు నీకు అర్థమవుతాయి. అసలు ఈ పంచభూతాలు, ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ ఇప్పుడే అర్థం అవుతావు. దీన్ని మళ్ళీ ఇంకో 2వ స్టెప్లో ఇంకో శీర్షిక చెబుతాను, దీనికి కంటిన్యూటీగా. ముందు దీన్ని అర్థం చేసుకోండి, దీనికి కంటిన్యూటీ మళ్ళీ ఇంకో శీర్షిక చెబుతాను. ఈ పంచభూతాలు ఏంటి, ఆత్మశక్తి ఏంటి, సృష్టి ఏంటి, మనం ఏంటి అనే దాన్ని అన్వయిస్తూ
మనలో పంచభూతాల తత్వం ఏంటి, ఇవన్నీ అన్వయిస్తూ దీని కంటిన్యూటీనే చెబుతాను శీర్షిక. కానీ దీన్ని ఈ ముందు ఇది అర్థం చేసుకోండి. ప్రాణశక్తి సాధన అంటే ఏంటంటే ఏమి చేయకుండా ఉంటాం, ఖాళీ కూర్చో. దాన్ని మౌనం అని పేరు పెడతావా, నిశ్శబ్దం అని పేరు పెడతావా, ఏకాంతం అని పేరు పెడతావా, ఏదో ఒకటి ఏ పేరు పెట్టాలని అనుకుంటూ కూర్చోకేసేది. ఇంట్లో అందరికీ చెప్పు నన్ను కప్పొద్దని. అలా అలవాటు చేసుకో, మౌనాన్ని అలవాటు చేసుకో, నిశ్చలతను అలవాటు చేసుకో, ప్రశాంతతను అలవాటు చేసుకో. అసలు ఇలా కూర్చోగలగాలంటే మాత్రం బేసిక్ పాయింట్ ఒకటి ఉంది, నువ్వు నీలో చెడు పోగొట్టుకుని మంచిలోకి వచ్చి ఉండాలి. అందుకని చెడు పోగొట్టుకునే ప్రయత్నం చేసి మంచిలోకి రావటం అనేది కామన్ బేసిక్ పాయింట్ ఆధ్యాత్మికతలో. ఆ తర్వాత ఇది అలవాటు చేసుకోవటం, ఇక మౌనంగా నిశ్శబ్దంగా ఏమీ చేయకుండా ఉండటం అలవాటు చేసుకోవటం. అంటే నిద్రాస్థితిని మెలకువలో ఎరుకతో అలవాటు చేసుకుంటున్నాం. అలా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకో. అలవాటు అంటే కొద్ది కొద్దిగా ముందు ఇప్పుడు మొదలు పెడితే అది కష్టం అంటుంది, మనసు మొరాయిస్తుంది, శరీరం మొరాయిస్తుంది. అలా అలవాటు చేయి 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 కొన్ని రోజులకి అలవాటు అవుతుంది. అలా కూర్చోపోతే బాగున్నట్టుగా ఉంటుంది. ఎందుకని సిగరెట్లు కాల్చేవాడికి సిగరెట్ కాలవకపోతే ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కొత్తలో కాల్చినప్పుడు ఇబ్బందిగానే ఉంది, మొదటి 2 రోజులు ఆ పొగ పీల్చలేకపోయాడు. కానీ బలవంతంగా అలవాటు చేసుకున్నాడు. కాఫీలు అంతే, టీలు అంతే, తిండి అంతే, బట్టలు అంతే, వ్యసనాలన్నీ అంతే, కోరికలన్నీ అంతే, అసలు అలవాట్లన్నీ అంతే. దీన్ని అలవాటు చేయట్లేదు నువ్వు అంతే. ఎందుకని చేయట్లేదని శరీరం నేను అనుకుంటున్నావు కనుక శరీరపరమైన మనోపరమైన విషయ సంభోగాలనే, విషయాలతో కలవటాలనే, విషయ సమాగమాలనే నిజం అనుకుంటున్నావు. పదార్థాలు విషయాలు నిజం అనుకుంటున్నావు, ఖాళీ నిజం అనుకోవట్లా, ప్రాణశక్తి నిజం అనుకోవట్లా. ఎందుకంటే ఆ భావనలోకి ఇప్పుడు ఊరికి వెళ్ళలేదు కనుక, దానికి నిద్రని పేరు పెట్టి వదిలేసాం కనుక. ఇప్పుడు ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తూ కొంత దీంట్లోకి దిగి వెళితే అప్పుడు బయట ఆత్మశక్తి ఏంటి, పంచభూతాలు ఏంటి, వాటితో మనకున్న సమన్వయం ఏంటి, సృష్టి ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి. ఇవి కూడా కంటిన్యూటీ ఇంకో శీర్షిక చెబుతాను. దీన్ని ఇక్కడికి ఆపుకుందాం. ఎందుకంటే ఇది సాధనగా, ఇది మనిషి మన లోపల మన కూర్చుని మనం ఇప్పుడు మనకి అనంత ఆత్మశక్తికి, సృష్టికి, శరీరాలకి, మనసుకి, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి విషయాలకి, వస్తువులకి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని ఇంకో శీర్షికగా చెప్పుకుందాం. అటు బయట ఆత్మశక్తి చెప్పుకుంటాం, బయట సృష్టి చెప్పుకుంటాం, మనలో ఆ పంచభూతాత్మకత చెప్పుకుంటాం, ఆ పంచభూతాల ఆత్మకత స్థితులు మనలో ఏంటో చెప్పుకుంటాం. మళ్ళీ అదంతా ఆత్మశక్తి దాకా ఎలా వెళ్తుంది, ఆత్మశక్తి నుంచి పంచభూతాత్మక మీడియాలు, పంచభూతాల మీడియా ద్వారా సృష్టి దాకా ఎలా వస్తుంది, మళ్ళీ సృష్టి నుంచి ఆత్మశక్తికి ఎలా వెళ్తుంది, మొత్తం చెప్పుకుందాం. అది మనం ఇప్పుడు శరీరంతో ఉండగా అది మనలో ఉన్న పంచభూతాత్మక లక్షణాలు ఏంటి, ఆత్మశక్తి ఏంటి, అది కూడా చెప్పుకుందాం. అది సపరేట్గా ఇంకొక శీర్షిక చెప్పుకుంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. అది మీకు బాగా అర్థం అవ్వాలి. ఆ స్థితి ప్రాపంచికంగా మొత్తం అనంత ఆత్మశక్తి ఒకటే అనేది మీకు బాగా అర్థం అవ్వాలంటే ముందు మీరు శరీరపరమైనటువంటి మన సృష్టిలో ఆ నిద్రాస్థితి ఏదో ఉన్నదో ఆ స్థితిని మెలకువలో మీరు సాధన చేసుకోవాలి. అదే మౌన స్థితి. మౌనం పెట్టుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి, ఏ క్రియ చేయబాకండి, శరీరాన్ని ఆపండి, మనసుని ఆపండి. మనసుని ఏమంటే ఆపలేం, కొంత టైం పట్టుద్ది. అలవాటు చేయాలి. అలవాటు చేయటమే అభ్యాసము. రోజు అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి. కొన్నాళ్ళకి అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయినాక కూడా అభ్యాసం చేస్తూనే ఉండండి, వ్యసనం అయిపోద్ది. వ్యసనం అయిపోయినాక కూడా చేస్తూనే ఉండండి, అనుభవం అయిపోద్ది. అదే నేనని అనిపిస్తుంది. అది లేకుండా అసలు నేను లేని అనిపిస్తుంది, అది నేను ఒకటే అనిపిస్తుంది. అలా అనిపించే వరకు ఇలా వెళ్ళటమే తప్ప ఇంకో దారి ఏమీ లేదు. అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు. కాబట్టి ఈ శీర్షికని ఇక్కడికి ముగించుకుందాం. ఇది అర్థం చేసుకుంటూ ఇది మన పరంగా మొత్తంగా చెప్పుకున్న విషయం, మనసుకి సాధనకు పనికొచ్చే విషయం. ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్నలో ఈ పంచభూతాలు ఏంటి, ఆత్మశక్తి ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఇదేంటి, అంత గజిబిజి గందరగోళంగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది, అర్థం కాలేదన్నారు. ఎందుకని ఇప్పుడు మనకు సంబంధించింది చెప్పుకుంటూనే బయటకు వెళ్ళి మళ్ళీ సృష్టి, ఆత్మశక్తి, అనంతం, సర్వవ్యాపకం అంటే ముందు ఆత్మానుభవం లేకున్నప్పుడు అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేస్తుంది. ముందు మన పరిధి వరకు దీన్ని మాట్లాడుకుందాం. అసలు ఆత్మశక్తి, ప్రాణశక్తి మన పరిధి వరకు చూసుకుందాం. మనలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకుంటే తర్వాత విశ్వశక్తిని తెలుసుకోవచ్చు. విశ్వశక్తి అది ఒకటో కాదో తెలుసుకోవచ్చు. అందుకని ఆ శీర్షిక విడిగా చెప్పుకుందాం. ఈ శీర్షికలో ఇక్కడి వరకు మనకు సంబంధించిందే చెప్పుకున్నాం. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించండి. అర్థమయ్యి ఆచరిద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్కడైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. ఏది చెప్పినా అందులో మంచి మాత్రమే తీసుకోండి. అలాగే విని విషయాలు ఆచరించడానికి త్వరపడిపోబాకండి, తొందరపడిపోబాకండి, ఉద్రేకపడిపోబాకండి.
శరీరం నిజమే, మనసు నిజమే, సృష్టిపరంగా మనం బతుకుతున్న బతుకు నిజమే. దీంతో పాటు మనం ప్రాణశక్తి అనేది కూడా నిజం. శరీరం నశించిపోద్ది, మనసు నశించిపోద్ది, ప్రాణశక్తి అన్నటికీ నశించదు. ఇది కూడా నిజం. కాబట్టి మనలో నశించినటువంటి ఒక అమృతత్వం ఉంది, అదే ప్రాణశక్తి. మనలో నశించే తత్వాన్ని పట్టుకొని ఆనందించుకుంటూ వెళ్ళి అది నశించిపోద్ది, ఇక నేను చనిపోయాను, నేను ఉండను, చనిపోతాను అనేటువంటి ఒక అబద్ధపు భావంలో ఇరుక్కుపోకుండా, శరీరం శిథిలమైపోతే శరీరం నేను అన్నమాట నిజమే, కానీ సంపూర్ణంగా నేను శరీరం కాదు, నేను శక్తిని, శక్తిగా నేను శాశ్వతుడను, శాశ్వతరాలను. శక్తికి స్త్రీ పురుష లింగభేదం ఉండదు, శరీర భావంలో పదాలు వాడుకుంటున్నాను అనేటువంటి సంపూర్ణతని తెలుసుకోవాలి ప్రతి మనిషి. దాన్నే మోక్షం అన్నారు. ఆ స్థితి పేరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇలా చెప్పరు. అంటే ఏంటి ఎంబీబీఎస్ అయిపోయిందంటే ఏంటి, దాని పేరు అది ఎంబీబీఎస్, బీటెక్ దాని పేరు. అలాగే ఈ స్థితి పేరు మోక్షము. అంతే తప్ప అక్కడ ఏ అద్భుతం లేదు. నా సంపూర్ణతను నేను తెలుసుకొని నేను శక్తి స్వరూపముగా నశింపసలు నాకు లేదు, ఎప్పటికీ శాశ్వతంగా శక్తిగా ఉంటాను. శరీరములు నశిస్తూ ఉంటాయి, నా శరీరం పోద్దంతే. శరీరం పోవడం వల్ల నేనేం పోను, నా మనసు పోవడం వల్ల నేనేం పోను. ఎందుకని శరీరం మనస్సులు ఆగిపోయినప్పుడు కూడా నిద్రలో నేను బతికే ఉన్నా. ఎందుకు బతికే ఉన్నా అంటే ప్రాణశక్తి ఉంది అక్కడ. అలాగే నిజంగా శరీర మనస్సులు వృద్ధాప్యం వచ్చి శరీరం చనిపోయినా, మోక్షం వచ్చి మనసు నశించిపోయినా శక్తిగా నేను మిగిలే ఉంటాను. ఆ స్థితి పేరు మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారము. ఎందుకంటే దానికి ఆత్మ అని పేరు పెట్టారు కాబట్టి దానికి ప్రయత్నించుకుంటూ ముందుకెళ్దాం. ఏది ప్రయత్నించినా బేసిక్ ఆధ్యాత్మికతలో బేసిక్ పాయింట్ ఏంటంటే చెడు పోగొట్టుకుని మంచిగా బతకాలి. ఇది లేని వాళ్ళకి మిగిలింది ఏది రాదు. అలా సాగుతున్న వాళ్ళు సందేహాలు వస్తే అడగండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణముగా ద్వేషములు పెంచుకునేవాళ్ళు, ఈర్ష్యసూయులు పెంచుకునేవాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, మీ పట్ల నాకు ఎటువంటి విభేదములు లేవు, అసలు ఎవరి పట్ల నాకు ఎటువంటి విరోధములు లేవు, నన్ను నేను తెలుసుకుందామని, నన్ను నేను మంచిగా మలుచుకుందామని, నా సంపూర్ణతను నేను గ్రహిద్దామని నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో కొందరు సోదర సోదరీమణులు మాకు కూడా అర్థమవుతుంది, మేము కూడా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం, చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ వరకు మాత్రమే చెబుతున్నాను, మీరు వినకండి. నేను సామాన్యుణ్ణి, నేను అసలు ఎటువంటి అనుభవము పొందలేదు. నన్ను వదిలేసి నచ్చని వాళ్ళందరూ, అకారణ ద్వేషాలు ఈర్ష్యాసూయులు పెంచుకునే వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నన్ను క్షమించేయండి, నేను ఒక చిన్న బుడతని మీ ముందు నేనెంత నేనే చెబుతున్నాను, సామాన్యుడిని. కాబట్టి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.